ఇది గన్నవరం తెలుగుదేశం కోట. జగన్ అన్యాయం చేసినా జనం అన్యాయం చేయరని బలంగా నమ్ముతున్నా. నియోజకవర్గ ప్రజలు నన్ను అసెంబ్లీకి పంపుతారన్న ధైర్యంతో తెలుగుదేశంలో జారకముందే నేను జగన్మోహన్ రెడ్డి గారికి సవాల్ చేశాను. నేను అసెంబ్లీకి వచ్చి కలుస్తాను. అధికార పార్టీలో ఉండగా మీకు ఎదురైన సవాళ్ళు ఏంటి? నన్ను అత్యంత అవమానకరంగా గన్నవరం నుంచి పంపించారు. దానికి థ్యాంక్స్ టు సీఎం. చాలా అవమానాలు మోసి 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 ఇక చాలా అనుకున్నాను. 90 నుంచి 100 కోట్ల దాకా ఖర్చు పెట్టుకున్న యార్లగడ్డ వెంకట్రావు గారిని ఈ విధంగా ఆయన అంత సేవ చేస్తే పార్టీకి ఇంత అన్యాయం చేయడం అనేది మాత్రం కరెక్ట్ కాదు జగన్ అని చెప్పేసి అట్లా డౌటే ఉంది. గన్నవరంలో ఏ గడపడినో చెప్తారు. గన్నవరం ప్రజల్లో వైసీపీ శ్రేణులు నాతో ఉన్నారు. దాదాపు 40 గ్రామాల్లో వైసీపీ నేను ఖాళీ చేశా. తెలుగుదేశం సైనికుడన్నా యార్లగడ్డన్నా గన్నవరం ప్రజలందరికీ తను అండా దండన్నా. పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్ కానీ జన సైనికులు కానీ వాళ్ళతో మీకు ఎలా ఉంది సత్సంబంధాలు? అదేవిధంగా ఈ సేవా కార్యక్రమాలు వాళ్ళకు కూడా ఏమన్నా అందజేస్తున్నారా? జన సైనికులు ఎవరన్నా నా దృష్టికి తీసుకొచ్చి మేము ఇబ్బందుల్లో ఉన్నామంటే ఆర్థిక సాయం నేను వాళ్ళకు కూడా చేశాను. వైసీపీ ప్రభుత్వాన్ని ఈ రాష్ట్రం నుంచి తరిమి కొట్టాలని ఏకైక ఉద్దేశంతో పనిచేస్తున్న పవన్ కళ్యాణ్కి మరోసారి హెడ్సప్. గన్నవరంలో టికెట్ కావచ్చు కొడాలి నాని గారే తీసుకొచ్చి చేయించారని తనకి నేను అన్నం పెడితే నాకు సున్నం పెట్టాడు. ఏముంటది అతను పవర్ అండి, అంత పవర్ ఇస్ పవర్. ఆ పవర్ నాకు వస్తే చూపిస్తావాడు. చంద్రబాబు నాయుడు గారు ప్రతిజ్ఞ చేశారు కదా, నేను మరలా అసెంబ్లీలో అడుగు పెడితే ముఖ్యమంత్రి కానీ అడుగు పెడతాను. దానికల్లా ప్రధాన కారణం ఏంటంటారు? ఒక శాసనసభలో ఈ దౌర్భాగ్యులు కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి సభలో ఉండి మై సభను రిపీట్ చేశారు. మరి ఇది అఘోరం కాదా? ఇది గౌరవ సభ, ఇది కౌరవ సభ, ముమ్మాటికి కౌరవ సభ. మీరు ఈ నిరుద్యోగ యువత వాళ్ళకి మీరు ఎటువంటి భరోసా ఇవ్వబోతున్నారు? గన్నవరం నియోజకవర్గం మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతా, గన్నవరం నియోజకవర్గాన్ని నెంబర్ 1 స్థానంలో పెడతా. ఐటీ పరిశ్రమ కూడా ఒకటన్నా తీసుకొస్తా, ఎంఎన్సీ కంపెనీ. సో గన్నవరం నియోజకవర్గంలో మామూలుగా 2 సార్లు కంటే గెలిచిన నాయకులు లేరు. మరి అటువంటి సెంటిమెంటు ఏమాత్రం వర్కౌట్ అవుతుంది? చంద్రబాబు నాయుడు గారి కన్నీళ్ళకు కారణమైన ఈ సీట్ని, భువనమ్మ వేదనకు కారణమైన ఈ సీట్ని, ఈ భావోద్వేగాలను మోస్తున్న ఎట్టి పరిస్థితుల్లో ఈ నియోజకవర్గాన్ని భువనమ్మకి గిఫ్ట్గా ఇచ్చి తీరతారు. వైసీపీ శ్రేణుల్లో కూడా చాలామంది నాకు ఓటేస్తాకు రెడీగా ఉన్నారు. వీళ్ళందరి మద్దతుతో గన్నవరంలో తెలుగుదేశం ఎగరేయడం ఖాయం ఖాయం ఖాయం. హాయ్ వ్యూవర్స్, నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నేను మీ ప్రసాద్. ఆంధ్రప్రదేశ్లో ఉన్న 175 నియోజకవర్గాల్లో ఒక నియోజకవర్గం ఉంది, చాలా ప్రత్యేకతతో కూడుకొని ఉన్నది. దానికి కానీ అనేక రకాలైన కారణాలు. అయితే ఇంతకీ ఆ నియోజకవర్గం ఏంటి అంటే ఉమ్మడి కృష్ణా జిల్లాలోని గన్నవరం. ఆ నియోజకవర్గం ఎట్లా ఉంటుంది అంటే ప్రస్తుతం ఉన్న వేసవి కాలంలో ఎండలు ఎలా బగబామంటున్నాయో అంతకంటే రాజకీయ వేడి ఎక్కువ ఈ గన్నవరంలో. సో గన్నవరం టీడీపీ అభ్యర్థి అయినటువంటి యార్లగడ్డ వెంకట్రావు గారితో మనం ఉన్నాం. ఆయనతో మాట్లాడి అక్కడ విశేషాలు ఏంటో తెలుసుకుందాం. నమస్కారం వెంకట్రావు గారు. నమస్కారం అండి. బాగున్నారా? బాగున్నాం సార్, మీరు బాగున్నారా? బాగున్నా. సో ఎన్నికల ప్రచారం ఎలా సాగుతుందండి? ఎన్నికల ప్రచారం అందరూ ఇప్పుడు మొదలెట్టారు. నేను ఆల్మోస్ట్ 6 నెలల నుంచి చేస్తున్నానండి. కంటిన్యూ ప్రాసెస్ లాగా. లాస్ట్ మంత్ 14 నుంచి కంటిన్యూ జరుగుతున్నా. ఇంకా నామినేషన్ 25th మార్నింగ్ వేస్తున్నానండి. ఆ 25th మార్నింగ్ నుంచి ఇంకెక్కువ ప్రచారం చేస్తా. మళ్ళీ 104 గ్రామాలు మళ్ళీ ఒక రౌండ్ తిరుగుతాయి. ఓకే. మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న నియోజకవర్గాలన్నీ ఒక ఎత్తు, గన్నవరం ఒకటి. ఎందుకంటే ఇక్కడ రాజకీయ చైతన్యం ఉన్న ప్రజలు బాగా ఎక్కువ. సో అటువంటి ప్రజానేకం ఇప్పుడు ప్రశ్నించే తత్వం అలాగే ఉందా, లేకపోతే ఏమైనా తగ్గిందా? తగ్గితే దానికి గల కారణం ఏంటి? ఒకప్పుడు గన్నవరం ఒకందుకు ప్రతిష్టాత్మకం. ఒకప్పుడు గన్నవరం ఒక బ్రాండ్. అది పుచ్చబల సుందరరామరెడ్డి గారు రెడ్డి అనే పేరు చివర తొలగించుకుని మరి పుచ్చబల సుందరయ్య మహానుభావుడు నడియాడని నేల అది. ఇప్పుడు గౌతమ బుద్ధుడు సంచరించిన ప్రాంతం జైను వీళ్ళు నడియాడిన నేలని అమరావతిని ఎట్లా అంటామో అట్లాగే గన్నవరం కూడా మహానుభావుడు పుచ్చబల్లి సుందరయ్య గారు నడియాడిన నేల, లేకపోతే కాకాని వెంకటరత్నం గారు పరిపాలించిన గడ్డ. అట్లాగే సెయింట్ జాన్ స్కూల్కి భూవిరాళం ఇచ్చి శాసనసభ్యుడైన మన వెలువోలు సీతారామయ్య గారు మహానుభావులు పరిపాలించడం వల్ల బ్రాండ్ వచ్చింది. కానీ గత 10 సంవత్సరాలుగా అంతకుముందు ప్రశ్నించే తత్వం కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఉంటుంది. సుందరయ్య గారు కూడా ముఖ్యమంత్రి స్థాయి అభ్యర్థి. ఆ రోజు 62లో కొన్ని సీట్లు వచ్చి ఉంటే కమ్యూనిస్ట్ పార్టీ నుంచి గన్నవరం శాసనసభ్యుడైన ఆయన ముఖ్యమంత్రి అయ్యేవాడు. జస్ట్ మిస్ అయింది. తర్వాత ఆయన 3 సార్లు ప్రాతినిధ్యం గన్నవరానికి.
యూజువల్గా కమ్యూనిస్ట్ పార్టీ సీట్లోనే ప్రశ్నించే తత్వం ఎక్కువ, గన్నవరంలో అది కొంచెం మరీ ఎక్కువ ఉండేది. సో తర్వాత కాలంలో కూడా ప్రశ్నించే తత్వం తగ్గిపోవటానికి కారణం తెలుగుదేశం పార్టీ పుట్టాక సుందరయ్య గారు ఇంకా రాజకీయాల్లో కంటిన్యూ అవ్వకపోవడం. ఆయన తర్వాత కాలంలో ముసలి రత్నబోస్ గారు కానీ, మూల్పూర్ బాలకృష్ణ గారు కానీ, దాసరి బాలవర్ధన్ గారు కానీ, గద్దె రామ్మోహన్ రావు కానీ, ఈవెన్ ముద్రమైన వెంకటేశ్వర గారు అందరూ సౌమ్యులు టైప్. సో ఇంకా ప్రశ్నించాల్సిన అవసరం పోయింది అనుకోండి గన్నవరానికి. సో తర్వాత గత 10 సంవత్సరాల నుంచి ఫేమస్ ఏమో మట్టి మర్షన్కి ఫేమస్ అయింది తప్ప వేరే రకమైన దానికి ఏం ఫేమస్ అవ్వాలి. కొండలు తవ్వటం, గట్లు తవ్వటం, మట్టి తవ్వటం, చెరువులు తవ్వటం, కొండలు మాయమైపోయినాయి. జియోగ్రఫికల్గా మీరు గూగుల్ ఎక్స్ట్రాక్ట్స్ మ్యాప్లో చూస్తే 10 ఏళ్ల క్రితం గన్నవరానికి వాళ్ళ గన్నవరానికి అసలు సంబంధం ఉండదు గూగుల్ మ్యాప్స్లో. అంత దారుణంగా మట్టి తవ్విన పరిస్థితి, అక్రమ మైనింగ్ జరిగిన పరిస్థితి, గ్రావెల్ ఇవన్నీ. సో పోలీస్ అక్రమ కేసులు. ఈరోజు నేను వైసీపీలో కూడా పనిచేశాను, మీకు తెలుసు. ఆ రోజు నేను డాక్టర్ రామచంద్రరావు నా ముందు పోటీ చేసిన దాదాపు 4,500 మంది మీద కేసులు. పోలీస్ డిపార్ట్మెంట్ వాడతాం, కార్యకర్తలు 14 స్టేషన్లకు పిలిపించడం, పొద్దున్నే సాయంత్రం కూర్చోబెడతాం. రిజిస్టర్ అయిన కేసులే మీకు తెలుసు స్టేషన్లో 4,500, రిజిస్టర్ కాని కేసులు 10,000 ఉంటాయి. పిలుస్తాం, పొద్దున్నుంచి సాయంత్రం కూర్చోబెట్టి బెదిరించి పంపిస్తాం. సో అట్లాంటప్పటికి ప్రశ్నించే తత్వం పాలకులు అలా ఉన్నప్పుడు, రౌడీయిజం అలా నడుస్తున్నప్పుడు, పోలీసులు ఉక్కుపాదం మోపాల్సిన పోలీసులే, రక్షక బొట్టులుగా ఉండాల్సిన పోలీసులే అట్లా తయారైనప్పుడు ప్రశ్నించే తత్వం ప్రజల్లో పోతుంది కదా. మళ్ళీ గన్నవరంలో గత వైభవం రావాలంటే ప్రశ్నించే తత్వం రావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు వచ్చిందని నేను భావిస్తున్నా. అరాజకానికి కూడా పుల్ షాప్ ఉంటుంది, దేనికైనా పుల్ షాప్ ఉంటుంది. మెడిసిన్కి ఎక్స్పైరీ డేట్ ఉన్నట్టు గన్నవరం ప్రజలు విసిగి వేసారిపోయారని నేను బలంగా నమ్ముతున్నాను. సో గన్నవరం నియోజకవర్గంలో మామూలుగా 2 సార్ల కంటే గెలిచిన నాయకులు లేరు. మరి అటువంటి సెంటిమెంటు ఏమాత్రం వర్కౌట్ అవుతుందంట? గన్నవరంలో కూడా 55-62లో పుచ్చలపల్లి సుందరయ్య గారు గెలిచారు, కానీ మళ్ళీ తర్వాత ఎప్పుడు సెకండ్ టైం గెలిచిన ఎమ్మెల్యేనే లేడు. మొన్న కూడా నేనే గెలిచా. అసలు అదేంటంటే రిగ్గింగులతో, ప్రసాదం పళ్ళు రిగ్గింగులతో, అలాగే 12,000 దొంగల పట్టాలతో ఇన్ని చేసి గెలిచిన గెలుపు. నాకు రిజల్ట్ కూడా మార్చారేమో అని చాలా మంది అధికారులు నాతో అంటూ ఉంటారు. ఇప్పుడు కూడా ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్, నేను ఎలక్షన్ పిటిషన్ ఫైల్ చేసా దొంగల పట్టాల కేసు మీద. అది ఇంకా నడుస్తుంది. నూజివీడు కోర్టులు కూడా ఫైల్ చేశా. అలాగే జియోగ్రఫికల్కి కొండలు పోయిందని అయితే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా చూసి వెళ్ళింది. నేను ఈయన ఏం చెప్పే ఆరోపణలు కదా, ఈ వాస్తవాలు కఠోరమైన నిజాలు. సో మొన్న నేను దాదాపు 300 ఓట్ల దగ్గరలో పెట్టే తీసుకొచ్చి కాన్స్టిట్యున్సీని. అట్లాంటప్పుడు అదొకటే కాకుండా గన్నవరం ప్రజలు విఘ్నులు, గన్నవరం ప్రజలు అన్యాయాన్ని సహించరు. కానీ మీరు అన్నట్టు ప్రశ్నించే తత్వమే కోల్పోవటం కాదు, అన్యాయాన్ని ఇక సహించరు, ఇక భరించరు, ఇక మొయ్యరు అనే పరిస్థితిలో ఇవాళ గన్నవరం ఉందని నేను బలంగా నమ్ముతున్నా. గన్నవరంలో ఒకసారి ఓడిపోయిన వాళ్ళు మళ్ళీ పోటీ చేసిన వాళ్ళు కూడా మళ్ళీ గెలవకుండా ఎవరు లేరు. మీరు 62లో వెలువడి సీతారాం గారు ఓడిపోయాడు. 67లో శాసనసభ్యుడే సంవత్సరానికి చనిపోయాడు ఆయన. తర్వాత కాకాని వెంకటరత్న గారు వచ్చి పోటీ చేశాడు. ఆయన పోటీ చేయకుండా వెళ్ళిపోయాడు ఉయ్యూరు మళ్ళీ 72 ఎన్నికలకి. 72లో పోటీ చేసి గెలిచిన ఎస్సీ లేడీ సరోజిని ఆనందబాయి గారు ఎమ్మెల్యే అయ్యి మళ్ళీ మైలవరం వెళ్ళింది 78లో జనతా పార్టీ నుంచి. 78లో మళ్ళీ సుందరయ్య గారు పోటీ చేశారు. ఆయన మీద అట్లూరు శివనారాయణ గారు ఓడిపోయాడు. శివనారాయణ గారు తర్వాత రాజకీయాలు తప్పుకుని మళ్ళీ సమితి ప్రెసిడెంట్కి పోటీ చేస్తే సమితి ప్రెసిడెంట్కి మళ్ళీ ఆదరించారు. 83లో రతన్ బోస్ గారి మీద ఓడిపోయిన కొమ్మినేని శాస్త్రి మళ్ళీ పోటీ చేయాల. 85లో మూల్పూర్ బాలకృష్ణ గారు పోటీ చేశాడు రతన్ బోస్ గారి మీద, ఆయన ఓడిపోయాడు. తర్వాత మళ్ళీ మూల్పూర్ బాలకృష్ణ గారు మళ్ళీ పోటీ చేసి ఓడిపోయాడు, మళ్ళీ పోటీ చేయాల. రతన్ బోస్ గారు 89లో పోటీ చేసి గెలిచాడు. 94లో డిపాజిట్ కోల్పోయినా మళ్ళీ ఆయన పోటీ చేయాల. 90లో రామ్మోహన్ మీద ఓడిపోయిన ఆయన బాలవర్ధన్ రావు మళ్ళీ 99లో గెలిచాడు. బాలవర్ధన్ రావు మీద 99లో ఓడిపోయిన ముద్రపోయిన 2004లో గెలిచారు. సో 2009లో బాలవర్ధన్ రావు మీద ఓడిపోయిన ముద్రపోయారు, మళ్ళీ నూజివీడు వెళ్ళిపోయారు. 2014లో ఓడిపోయిన డాక్టర్ రామచంద్రరావు మళ్ళీ తిరిగి పోటీ చేయాలి. నేను 19లో నైతికంగా నేనే గెలిచా, పేపర్ మీద అతను గెలిచిన. ఇప్పుడు 19లో నేను ఓడిపోయాడు, మళ్ళీ నేను పోటీ చేస్తున్నా, నేనే గెలుస్తా. సో ఇప్పుడు అది రిపీట్ అవుతుందని చరిత్రపరంగా ఎటు చూసుకున్నా కానీ యార్లగడ్డ వెంకటరావు గారి గెలుపుని ఆపే ప్రసక్తి లేదు, ఎవరి వల్ల కాదు. చరిత్ర పరంగానే కాదు, గన్నవరం ప్రజల మీద నమ్మకంతో గన్నవరం ప్రజలు నన్ను శాసనసభకు ఎన్నుకుంటారని 100కి 200% నమ్ముతున్నా. గన్నవరం ప్రజలు విఘ్నులైన గన్నవరం ప్రజలు నేనే మట్టి తోలా, నేనే కొండ తోలా, నేనే అరాచకం చేయాలా, నేనే చెరువు గట్లు తోలా, నేనే మట్టి తోలా, చెరువులు తోలా, ఏమీ చేయలే. నా కష్టార్జితాన్ని, నా డబ్బుకున్న విలువని గన్నవరం ప్రజలు గుర్తించారని నేను నమ్ముతున్నా. నా కష్టార్జితం కాదు, నా రక్తం. 100 రూపాయలు సంపాదిస్తే 40 పైసలు 40 రూపాయలు ట్యాక్స్కి పోయి ఆ మిగతా డబ్బులతో ప్రజాసేవ చేస్తున్నా. ఇది గన్నవరం ప్రజల్లో చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ తెలుసు.
నేను ఎక్కడ కేసులు పెట్టలా, ఈవెన్ ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త మీద పెట్టలా, వైఎస్ఆర్పీ కార్యకర్త మీద కూడా పెట్టలా. రాబోయే కాలం నేను శాసనసభ్యుడు అయ్యేది ఖాయం. శాసనసభ్యుడు అయిన తర్వాత వైసీపీ శ్రేణుల మీద, వైసీపీ కార్యకర్తల మీద ఎట్టి పరిస్థితుల్లో తప్పుడు కేసులు పొరపాటును కూడా పెట్టను. అయితే ఇప్పుడు గన్నవరంలో మీరు ఎటువంటి ఇబ్బందులను ప్రజలు ఫేస్ చేస్తున్నట్టు గుర్తించారు, అలాగే మీరు అధికార పార్టీలో ఉండగా మీకు ఎదురైన సవాళ్ళు ఏంటి, ఇప్పుడు మీకు ఎట్లా ఉంది పార్టీ నుంచి బయటకు వచ్చారు? గన్నవరం నియోజకవర్గం ఈ మట్టి మశానం దోకునే దరిద్ర పనులు చేయకుండా ఉంటే మంగళగిరి కన్నా, కుప్పం కన్నా, లేదా మరే మోడల్ కాన్స్టిట్యున్సీ వైజాగ్ సిటీలో కాన్స్టిట్యున్సీల కన్నా ఏమాత్రం తక్కువది కాదు అభివృద్ధి చేయాలనుకుంటే. ఓకే, కాటన్ గారు కృష్ణా బ్రిడ్జ్ మీద రివర్ మీద బ్రిడ్జ్ కట్టాడంటే దానికి ఆయనకి విజయవాడ మీద ప్రేమ లేదు. సరార్దర్ కాటన్ గారికి భౌగోళికంగా ఇక్కడ దగ్గరని ఇక్కడ బ్రిడ్జ్ కట్టాడు, డెల్టా ఏర్పడింది. ఈ జీవన ప్రమాణాలు, ఈ జిల్లా ప్రజల జీవన ప్రమాణాలు డెల్టా వల్లే మారినాయి. అట్టగా బ్రిటిష్ వాళ్ళు ఎయిర్పోర్ట్ గన్నవరంలో కట్టారు. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం విడిపోయిన తర్వాత దాన్ని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చేశాడు. హైవే బారు ఉండే నియోజకవర్గం. ఓకే, అలాగే మీకు మల్లవల్లిలో పారిశ్రామిక కారిడార్ ఉంది, అలాగే వీరపనేరుగూడలో పారిశ్రామిక కారిడార్ ఉంది, ఎయిర్పోర్ట్ దగ్గర ఏపీఐసి ల్యాండ్ ఉంది. వీటిని అభివృద్ధి చేయడం చాలా తేలిక. ఎయిర్పోర్ట్ ఉన్నప్పుడు ఎంఎన్సీ కంపెనీలు, ఫార్చ్యూన్ 500 కంపెనీస్ చేయడం కూడా చాలా తేలిక. అలాంటివి చేయకుండా మనం మట్టి దోకుంటే మనం చేస్తాం. పాలకులు మంచి అయితే బాగుంటుంది. ఇప్పుడు సిటీకి సురేంద్రబాబు గారు లాంటి కమిషనర్ అయితే సిటీలో లా అండ్ ఆర్డర్ పర్ఫెక్ట్గా ఉంటుంది. నేను గతంలో చెప్పా, ఆ కమిషనర్గా అతను ఉంటుంటే నేనే గెలిచేవాడిని. రిగ్గింగ్ జరుగుతుంది, ఆపలేకపోయాడు డీసీపీ రామచంద్ర. మీరే గెలుస్తారు సార్ 10,000 ఓట్లతో, అళ్ళూనే గొడవ చేస్తున్నారు మీరు అని అనుభూతున్నాడు. అదేలా అంటాడు, ఇదేం దిక్కుమాలిన అంటాడు. భారతదేశంలో కూడా జరుగుతుంది ఎట్టండి. ఓకే, గన్నవరంలో సమస్యలు నేను పాదయాత్రకి ఎదురుగా. మీరు ఆ పార్టీలో అధికార పార్టీలో ఎటువంటి సవాళ్ళని ఎదుర్కొన్నారు? గన్నవరంలో నేను గ్యారంటీగా నాకు తెలియని సమస్య లేదు, నేను కలవని మనిషి లేడు. నేను పాదయాత్ర చేశాను 2018లో. 13 మాసాలు నేను పోయిన ఎన్నికల ముందు నడిచి ప్రతి గడపకి, ప్రతి ఇంటికి తిరిగి సమస్యలు తెలుసుకున్నా. బట్ అన్ఫార్చునేట్లీ నాకు మ్యాండేట్ నాకు అనుకూలంగా రాలేదు. కానీ నా కోరిక 10వ తరగతి ఎమ్మెల్యే వాళ్ళు నా కోరిక తీరిపోయినా మీ కోరికలు తీరుస్తారని చెప్పా. ఎయిర్పోర్ట్ దగ్గరికి ఒక 6,000 మంది వచ్చారు వైసీపీ కార్యకర్తలు. ర్యాలీ పెట్టి తీసుకెళ్ళాను నా ఆఫీస్కి. ఓడిపోయిన 3వ రోజు నాకు నవ్వాలి ఎడవాలి తెలియలా. మీ కోరికలు తీరుస్తారని చెప్పా. దురదృష్టవశాత్తు జగన్మోహన్ రెడ్డి గారు అది కూడా ఉంచారు, నాకు ఆ ఇన్ఛార్జ్ కూడా తీసేశాడు. నన్ను అత్యంత అవమానకరంగా గన్నవరం నుంచి పంపించారు. యూజువల్గా రాజకీయ పార్టీలో పోటీ చేసినప్పుడు సహచరులు, అనుచరులు, మిత్రులు, ఫాలోయర్స్ చాలా రకరకాలు ఉంటారు. నాకు అయితే 30 మంది పైన పచ్చబొట్లు వేసుకుని ఉన్నారు గుండెల మీద నా బొమ్మ గన్నవరంలో. నేనేమీ చేయకుండా సోదరులు, ఎస్సీ సోదరులు, బీసీ సోదరులు. సో ఆ కాన్స్టిట్యున్సీకి ఏమన్నా చేద్దామన్నా నేను చేయని వాళ్ళు ఉన్న 3-4 నెలలు ఇన్ఛార్జ్ పదవులు ఉన్నప్పుడు నేను 700 మంది కిలపట్టలు గన్నవరంలో ఇచ్చా. కిక్ బ్యాక్లు తీసుకోవాలా. రైతు సోదరుల దగ్గర పొలం ఎక్వైరీ చేసిన మర్లపాలెం అపరారి మధ్య కాలం చేశాడు. విశ్వేశ్వరరావు ఆయన దగ్గర కానీ ఎవరి దగ్గర నేను లంచాలు తీసుకోవాలా. జాయింట్ కలెక్టర్ లంచాలు అడిగితే ఇవ్వద్దని చెప్పా. ఈ గవర్నమెంట్ పోస్టింగ్లు అన్నింటిలో పారదర్శకంగా పనిచేసి ఒక రాగి పైసా బిల్లు నేను సంపాదించానని ఏ రాజకీయ పార్టీ నాయకుడు నన్ను విమర్శించలేంత వరకు. అలాగే ఈవెన్ సాక్షి, జగన్మోహన్ రెడ్డి మానసపుత్రిక సాక్షి పేపర్ కూడా నేను అవినీతి చేశాను రాసే దమ్ము ధైర్యం సాక్షికి లేదు. నేను రాజకీయాల్లో వచ్చి అడవు పోగొట్టుకున్నా తప్ప నేను అట్టాంటి చేయలే. అలాగే కారణం నేను వైసీపీ ఉన్నప్పుడు అన్ని ఇబ్బందులే మోసా, కంప్లీట్ అవమానాలు మోసా. ఈ అవమానాలకి చెప్పుకుంటా కూడా అల్లవిక నేను అవమానాలు నేను మోసా. ఎందుకంటే ఒక ఏఎంసీ చైర్మన్ నేను ఇలా, ఒక ఎంపీటీసీ టికెట్ నేను ఇవ్వాల, ఒక సర్పంచ్ నేను ఇవ్వాల. నన్ను అత్యంత అవమానకరంగా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ చూడొద్దని అంటే నేను ఒకటి అడిగా జగన్మోహన్ రెడ్డి గారు. నేను కార్యకర్తల ఇళ్లలో గృహప్రవేశాలకి, నాతో తిరిగిన నాయకులకి, కార్యకర్తల ఇళ్లలో మంచి చెల్లికి మాత్రం వెళ్తాను దానికి వెళ్ళమన్నాడు. హెడ్స్ ఆఫ్ దానికి కనీసం అది కూడా వెళ్ళొద్దంటే గన్నవరం వెళ్ళకుండా ఉండాల్సి వచ్చేది. ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఎయిర్పోర్ట్ నుంచి వెనక్కి రావాల్సిన దుస్థితి వచ్చేది. అందుకని నేను సత్సంబంధాలు కొనసాగించా. చాలా అవమానాలు మోసి 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 ఇక చాలా అనుకున్నాయి. కార్యకర్తల మీటింగ్ పెడితే 17,000 మంది వచ్చారు ఎస్ఎం కన్వెన్షన్లో. ఏం చేద్దామని అడిగితే టికెట్ అడిగాం. ఉంటూ పోతే పోన్నారు. నేను వెంటనే మళ్ళీ కార్యకర్తల మీటింగ్ పెట్టి చంద్రబాబు నాయుడు గారిని అపాయింట్మెంట్ అడిగా. మీకు మీడియా సాక్షి సార్ నేను పనికి వస్తాను భావిస్తాను, నాకు టికెట్ ఇవ్వమని అడిగా. నాకు వెంటనే టికెట్ ఇచ్చారు. అప్పుడు అవమానాలు పొందాను. ఆఖరికి ఇంకో ప్రాబ్లం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ అపాయింట్మెంట్ ఇవ్వలేదు. కానీ రాజకీయ అపాయింట్మెంట్ ఇవ్వకపోయినా నాకు హార్ట్కి స్టంట్ వేసినప్పుడు ఫోన్ చేశాడు. దానికి థ్యాంక్స్ టు సీఎం. కానీ చెప్పి 10 నిమిషాలు మాట్లాడి అపాయింట్మెంట్ అక్కడ వచ్చి కలవమన్నాడు. నాకు బాగున్నప్పుడు నేను వెళ్ళి కలవటం ధర్మం కాదు, ఇది రెడిక్లెస్ అనిపించి నాకు. నేను ఈ అవమానం మొయలేనని డిసైడ్ అయ్యే ఆ రోజే. తర్వాత బయటకు వచ్చిన పరిస్థితులు మీకు తెలుసు. పేషెంట్ స్టేజ్లో ఉన్న మిమ్మల్ని మీరే వచ్చి కలవాలి అంటే అది దరిద్రం కదా, అది దౌర్భాగ్యం కదా. మనం ఆయన కోసం పనిచేసి ఆయన పవర్ రావాలని నేను కష్టపడి తిరిగి పాదయాత్ర చేసి వేప్రయాసకు వచ్చి నేను పోటీ చేస్తే నేను సరే ఎలా ఓడిపోయినా నా ప్రత్యర్థిని మళ్ళీ రాజకీయ పార్టీలో తను తెచ్చుకుని చంద్రబాబు నాయుడు గారు హోదా తీసేద్దామని తీసుకున్నాను నాకు చెప్పి తనకు పవర్ వస్తే నాకు పవర్ షేర్ చేయకుండా ఇన్ని ఇబ్బందులు పెట్టినా నేను జగన్మోహన్ రెడ్డి పొన్నెత్తి మాట్లాడలే.
ఎట్ ద సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి కూడా నన్ను పుణ్యతి మాట్లాడాను. గన్నవరంలో తిరిగాడు 2 రోజులు, ఏమంటాడని ఆసక్తిగా ఎదురు చూసా. నేను స్పందించాల్సిన అవసరాన్ని కల్పిస్తాడేమో ముఖ్యమంత్రి అనుకున్నా. ముఖ్యమంత్రి నా గురించి చెప్పలే ఎక్కడ. సో ఇప్పుడు మీరు గన్నవరం టీడీపీ అభ్యర్థిగా ప్రజలకు ఎలాంటి హామీ ఇవ్వబోతున్నారు? ఒకవేళ మీరు గెలిచిన తర్వాత ప్రజలకు ఎట్లాంటి భరోసా ఇస్తారు? సో గుడ్ క్వశ్చన్ ఇది. గన్నవరం నియోజకవర్గంలో ఇప్పుడు అవమానాలు మోసా, అవి చాలా బాధగా ఉండేది, నిద్రపట్టిన రాత్రులు గడిపా. కానీ ఇప్పుడు భావోద్వేగాలు మోయాల్సి వస్తుంది, మోస్తున్నా. ఏ నలుగురు కలిసినా, బెంగళూరు వెళ్ళినా, చెన్నై వెళ్ళినా, ఏ మీటింగ్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా అన్నా నువ్వు గన్నవరం కొట్టాలి, నువ్వు గన్నవరం కొట్టాలని. చంద్రబాబు నాయుడు గారి కన్నీళ్ళ సంబంధం లేదు, రాష్ట్రంలో ఎటు పక్కకి పోయినా సరే, పక్క రాష్ట్రంలో కూడా గన్నవరంలో కన్నా బయట ఇంకెక్కువ ఉందేమని భావిస్తున్నా. గన్నవరంలో కూడా 8% ఉంది. అది గన్నవరంలో నివురు గప్ప నిప్పులో ఉంది. గన్నవరం ప్రజలు భయభ్రాంతులకు లోన్ చేసి బెదిరించి ఎదిరించి బతికే పరిస్థితులు 10 సంవత్సరాల నుంచి ఈ నియోజకవర్గంలో ఉన్నాయి. అందుకని గన్నవరం ప్రజలు బయటపట్టలేదు తప్ప మహిళా సోదరీమణులు రేపు ఎన్నికల రోజు మే 13వ తారీఖు బటన్ నొక్కుడికి ఈ మెజార్టీ ఎంతకెళ్తుందో ఎన్నికలు అయినాక కానీ తెలియదు. ఏ రాష్ట్రం వెళ్ళినా, పక్క రాష్ట్రం వెళ్ళినా, పక్క దేశాలతో జూమ్ కాల్లో మాట్లాడినా నువ్వు ఈ సీట్ కొట్టాలి, చంద్రబాబు నాయుడు గారి కన్నీళ్ళకు కారణం, భువనేశ్వర్ గారి వేదనకు కారణం, ఈ సీట్ నువ్వు కొట్టాలని అంటే ఈ భావోద్వేగాలని ఆనందంగానే మోస్తున్నా. ఎట్టి పరిస్థితుల్లో క్లైమర్ మైట్ పేల్చినప్పుడు కన్నీళ్లు పెట్టని చంద్రబాబు నాయుడు గారు ఈ కన్నీళ్లు పెట్టడానికి వేదిక కారణం గన్నవరం నుంచి వీళ్ళు ఇచ్చిన మ్యాండేట్ కారణం అవటం అత్యంత బాధాకరం, జుగుప్సాకరం, గర్హనీయం. ప్రతి ఆంధ్రుడు ఖండించాల్సిన అంశం. ఇది గౌరవ సభగా ఉండాలి. ఇది గౌరవ సభలాగా ఉంది. నేను ఈ అసెంబ్లీకి నేను రాను, ముఖ్యమంత్రిగా అయితేనే అసెంబ్లీకి వస్తాను చంద్రబాబు నాయుడు గారి ప్రతిజ్ఞని, ఆయన చేసిన భీషణ ప్రతిజ్ఞ ఎట్టి పరిస్థితుల్లో నెరవేరుతుంది. ఆయన కన్నీటికి కారణమైన ఈ గన్నవరాన్ని ఎట్టి పరిస్థితుల్లో భువనేశ్వర్ గారికి గిఫ్ట్గా ఇస్తా. అయితే ఇక్కడ చాలా కీలకమైన అంశం ఉంటుందండి. ఇదే గన్నవరం నియోజకవర్గం ఇప్పుడు మీరు ఏదైతే పక్క రాష్ట్రాల్లో కూడా ఎదురు చూస్తున్నారంటున్నారు కదా, అదే విధానంలో తెలుగుదేశం పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా చూస్తుంది గన్నవరం నియోజకవర్గాన్ని. ఇటువంటి గన్నవరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో గెలిచిన వల్లభనేని వంశీ వచ్చేసి వైసీపీలో ఉన్నారు. అది కూడా చంద్రబాబు నాయుడు గారిని అనకూడని మాటలు అనేసి ఆయన బయటకు వచ్చారు మీడియా వేదికగానే. దాని తర్వాత మీరేమో వైసీపీలో ఉన్నారు. వైసీపీలో నుంచి మీరు బయటకు వచ్చేటప్పుడు ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని పన్నెత్తి మాట కూడా అనకుండా సైలెంట్గా బయటకు వచ్చేసారు. సో ఈ రెండింటి మధ్య వ్యత్యాసం ఎందుకు అట్లా ఉంది? దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ప్రజాస్వామ్యంలో ప్రజలు కోరుకుంటున్నారని మీరు భావిస్తున్నారా? బూతులు ఎడతమే కరెక్ట్ అని? అట్లాగని కదా నేను ఆ వ్యత్యాసం నేను చెప్తుంది. అది నేను ఐటీ ప్రొఫెషనల్గా వచ్చా, నేను ప్రొఫెషనల్గానే ఉంటానండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నాకు అన్యాయం చేశాడు, ఇది జగమెరిగిన సత్యం. జగన్మోహన్ రెడ్డి గారికి నేను జగన్మోహన్ రెడ్డికి సవాల్ చేశాను. జగన్మోహన్ రెడ్డి గారు మీరు రాజకీయ అపాయింట్మెంట్ నాకు అక్కర్లా, పులివెందుల నుంచి నువ్వు శాసనసభకు వస్తావు, గన్నవరం ప్రజలు నాకు అన్యాయం చేయరని చెప్పా, నా ప్రజల మీద నాకు నమ్మకం ఉందని చెప్పా. గన్నవరం ప్రజల మీద నమ్మకంతో నేను ఆ రోజు తెలుగుదేశం పార్టీలో చేరకముందే చెప్పా ఎట్టి పరిస్థితుల్లో అసెంబ్లీలో కలుస్తానని. ఇప్పుడు చెప్తున్నా మీతో, గన్నవరం నియోజకవర్గ ప్రజల మద్దతుతో, గన్నవరం నియోజకవర్గ జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తల ఆశీర్వాదంతో, వాళ్ళ ఓటుతో, అలాగే తటస్థులైన న్యూట్రల్ పీపుల్ అంటే మీరు ఇందాక ఏదైతే బూతులు అనుగుణ భాష మాట్లాడారో అవన్నీ ఖండించే ప్రజాస్వామ్యవాదుల మద్దతుతో వైసీపీ శ్రేణుల్లో కూడా చాలామంది నాకు ఓటేస్తాకు రెడీగా ఉన్నారు. వీళ్ళందరి మద్దతుతో గన్నవరంలో తెలుగుదేశం ఎగరేయటం ఖాయం. అయితే మీరు మామూలుగా ఈ చారిటీస్ కావచ్చు, అనేక రకాల సేవలు చేస్తూ ఉంటారు. గన్నవరం నియోజకవర్గం కదా, పక్క నియోజకవర్గాల్లో కూడా మీరు పెనలూరు నియోజకవర్గం ఇట్లాంటి చోట కూడా చారిటబుల్ ట్రస్ట్లు నడుపుతూ ఉంటారు. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటే జనసేన పార్టీ పొత్తుతో వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్ కానీ, జన సైనికులు కానీ వాళ్ళతో మీకు ఎలా ఉంది సత్సంబంధాలు? అదేవిధంగా ఈ సేవా కార్యక్రమాలు వాళ్ళకు కూడా ఏమన్నా అందజేస్తున్నారా? ఇది మీరు కనుక్కుంటే ఎవరైనా చెప్పినది. బేసిక్గా మాది పెనమత్ స్వగ్రామం అవడం వల్ల పామూరులో మెడికల్ క్యాంపులు క్లబ్ ఎన్నిపెట్టి అక్కడ నేను పోటీ చేద్దాం కదా, ఎస్సీ రిజర్వేషన్ సీట్. అది పెనలూరు టికెట్ నేను ఆశించా. పెనలూరు టికెట్ ఇస్తానంటే నేను అమెరికా నుంచి పెనలూరు వచ్చా. బట్ జగన్మోహన్ రెడ్డి రోజు గన్నవరం బతినాడు పంపించాడు. ఇదంతా స్వాత్ ఖర్చు అయిపోయింది. గత చెప్తున్న పద్దాక మాటకు ఉపయోగం లేదు. కానీ నేను పెనలూరులో కూడా ఇవాళకి ఉయ్యూరులో నా వాటర్ ట్యాంకర్లు 4 వాటర్ ట్యాంకులు ఫ్రీ సర్వీస్ వాటర్ ఇప్పుడు కూడా పోస్తున్నాయి. దాని అర్థం నేను ఇక్కడ గన్నవరం వచ్చి 7 సంవత్సరాలు అయిపోయినా, నేను ఉయ్యూరులో పోటీ చేయకపోయినా నేను చదువుకున్న ప్రాంతం అనే ఉద్దేశంతో చేస్తాను. సేవే అంతే తప్ప షో ఆఫ్ బ్యాచ్ లాగా నన్ను మీరు పరిగణలోకి తీసుకోవద్దు. నేను బలంగా చెప్పగలను, నేను గన్నవరం పోటీ చేతకి వెళ్ళిన తర్వాత ఉయ్యూరులో వాటర్ ట్యాంకర్లు ఎందుకు ఎత్తేయలేదు, అది నా క్యారెక్టర్. ఉయ్యూరు ప్రాంతంలో నా చారిటబుల్ ట్రస్ట్ నడుస్తూనే ఉన్నాయి. అలాగే జనసేన గురించి ఎత్తారు కాబట్టి జనసేన పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారికి మద్దతు ప్రకటిస్తే కోదాడ దగ్గర నేను నా ఫ్రెండ్ రవి అని మేమిద్దరం వెళ్ళి సంఘీభావం ప్రకటించాం. ఆ రోజుకి పొత్తు లేదు,
చంద్రబాబు గారిని పరకృతకు వస్తున్న ఉద్దేశంతో నేను పార్టీ అభ్యర్థిని ఆ రోజుకే అనౌన్స్డ్ అభ్యర్థి. నేను లోకేష్ బాబు నన్ను అప్పుడే అనౌన్స్ చేశాడు అభ్యర్థిగా అఫీషియల్గా. నేను మేనమేషాలు లేకుండా వెళ్ళి పవన్ కళ్యాణ్ గారికి కలిసి ఆయనకి సంఘీభావం చెప్పి 2 గంటలు ఆయన నిరసన చేస్తే నేను ఆయనతో పాటు పాల్గొన్నా. తర్వాత మచిలీపట్నం పార్లమెంట్ మీటింగ్లో నాకు ఆయనకు కామన్ ఫ్రెండ్ ఉన్నాడని చెప్తే, తర్వాత చంద్రబాబు గారితో కూడా కామన్ ఫ్రెండ్ ఉన్నాడు, నాకు ఆయన పరిచయం చేస్తున్నా తెలుసండి, నాకు ఆయన కామన్ ఫ్రెండ్ ఉన్నాడు. పవన్ కళ్యాణ్ గారు గ్రౌండ్ ఎడుతున్నాడు సినిమా హీరో గారు. సినిమాల్లో నేను ఆయన అభిమాని. రాజకీయాల్లో ఆయన జనసేన పార్టీ పొత్తు ప్రకటించక దగ్గర నుంచి ప్రకటించక ముందు కొంతమందికి, ప్రకటించిన తర్వాత కూడా జనసేన పార్టీ కార్యకర్తలు గన్నవరం నియోజకవర్గంలో రామవరపల్లిలో కానీ ప్రసాదంపల్లిలో కానీ ఎనికేపల్లిలో కానీ మీరు గన్నవరం త్రూఅవుట్ ద కాన్స్టిట్యున్సీలో జన సైనికులు ఎవరన్నా నా దృష్టికి తీసుకొచ్చి మేము ఇబ్బందుల్లో ఉన్నామంటే అది సార్ నేను వాళ్ళకు కూడా చేశాను. మీరు కనుక్కోండి, అది ప్రతికి నేనే చేశాను. నేను జనసేనలు నాతో కలిసి ప్రయాణం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ జనసేన టీడీపీ ఒకటే పార్టీగా నేను నడిపా. మొన్న ఎంపీ అనౌన్స్ అయ్యి బాలసూరి గారు వచ్చే వరకు నేనే నడిపాను కదా జనసేన కూడా. నాకు 4 మండల పార్టీ అధ్యక్షుల సహకారం ఉంది. అలాగే ఈ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చలమలశెట్టి రమేష్ గారితో నాకు మంచి సాన్నిహిత్య సంబంధాలు ఉన్నాయి. అంటే సన్నిహిత సంబంధాలు అంటే పార్టీకి సంబంధించి 2 పార్టీలని జోడెడ్లాగా నడిపాం మేము. ఈ నియోజకవర్గంలో జనసేన టీడీపీ మెర్జ్ అయినంతగా బయట మెర్జ్ అవ్వలేదంటే పెద్ద ఆశ్చర్యపోకర్లో. ఈ మధ్య బీజేపీ తోడైంది. కేంద్ర ప్రభుత్వం మద్దతు ఉంటేనే పోలవరం కట్టాలన్నా, ఆగిపోయిన అమరావతి కట్టాలన్నా, లేకపోతే పరిశ్రమలు రావాలన్నా, యువత ఉపాధి అవకాశాలు కావాలన్నా, పడిపోయిన ఆస్తుల రేట్లు పెరగాలన్నా, ఇవన్నీ ఏం జరగాలన్నా, ఐటీ పరిశ్రమలు రావన్నా, గన్నవరంలో హెచ్సిఎల్ అండ్ కంపెనీలో ఉన్నా, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే ఖాయం అనే రీతిలో ప్రజలు స్పందన ఉంది. దానికి తగ్గట్టు పొత్తు పెట్టుకున్నప్పుడు కూడా బీజేపీకి పొత్తులో సీట్లు తగ్గే అవకాశం వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన సీట్లు తగ్గించుకుని ఈ పొత్తు ఏర్పాటుకి ముఖ్య భూమి పోటీసినప్పుడు కూడా ఆయన హ్యాట్స్ ఆఫ్ చెప్పా మీడియాతో. ఫస్ట్ టైం నేనే చెప్పా పవన్ కళ్యాణ్ గారికి తన సీట్లు తగ్గి వాళ్ళ సర్పంచులు ఎంపీటీసీ సీట్లు తగ్గించుకోమంటేనే తగ్గించుకోరు గ్రామాల్లో. అట్లంటే ఆయన ఎంపీ సీట్లు ఎమ్మెల్యేలు తగ్గించుకుని పొత్తు ఏర్పడటకు కారణమైన రాబోయే కాలంలో జనసేన ఆయన వైసీపీ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలుపుతున్న ధ్యేయంగా వైసీపీ ప్రభుత్వాన్ని ఈ రాష్ట్రం నుంచి తరిమి కొట్టాలని ఏకైక ఉద్దేశంతో పనిచేస్తున్న పవన్ కళ్యాణ్ గారు మరోసారి హెడ్స్ చెప్తున్నాను. సో అయితే ఇప్పుడు మీకు రాజకీయ అరంగేటం కావచ్చు, అసలు గన్నవరంలో టికెట్ కావచ్చు, కొడాలి నాని గారే తీసుకొచ్చి చేయించారని మీకు ఇక్కడ, ఆ తర్వాత మీకు అపోనెంట్గా కూడా వల్లభనేని వంశీని మళ్ళీ ఆయనే తీసుకొచ్చాడు. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందంటారు? అంటే పెళ్ళి తనే చేసి అది రెండోది కూడా చేసిన అంటే అతని గురించి మాట్లాడడం కూడా వేస్ట్ అండి. అతనికి అంత క్యారెక్టర్ లేదు, వేస్ట్ ఫెలో అని నేను భావిస్తున్నా. నేను ఎప్పుడు అతను తిట్టలేదు కానీ వ్యక్తిగతంగా కూడా మనం తిట్టామనుకో అతను బూతులు తిడతాడు. అతనికి అతను తప్ప ఎవరో 7వ తరగతి చదువుకున్నాడు, సంతకం పెడతా కూడా చాలాసేపు పడుతుంది. మీరు తెలుగు లెటర్ ఇచ్చి రాయమనండి ఎంతసేపు రాస్తాడో తెలుస్తుంది మీకు. అలాగే అతను ఏది మాట్లాడినా స్పందించాల్సిన అవసరం లేదు. అతనికి నేను అన్నం పెడితే నాకు సున్నం పెట్టాడు. అతను అన్ని అబద్ధాలు చెప్తాడు. ఆయనకి యాదవ్ సోదరులు అంటే ప్రేమ అంటాడు. లోయబాబు అనే అతను కొట్టి వీళ్ళు 2-3 నెలలు పారిపోయి యాంటిసిపేటరీ బిల్ తెచ్చుకున్నారు. దాంట్లో నాకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా కేసులు ఉన్నారు ఈ 94వ టైంలో. అన్ని అబద్ధాలతో అసత్యాలతో రాజకీయం నడుపుతూ ఉంటాడు. అలాగే ఏదో పెద్ద మొగాళ్ళగా ఫీల్ అవుతాం, ఏదో గుండీలు బయట తీసేసి రౌడీలాగా కటింగ్ ఇస్తుంది తప్ప ఇవన్నీ వేస్ట్ మాటలు. బోండవమని కొడతాను పాత్రేస్తాను బోండవమ్మ అసెంబ్లీ అయితే బోండవమ్మని కొట్టాడా? ఏం చేయలేదు కదా, ఏదో సొల్లు చెప్తాడు. ఆ రోజున తెలుగుదేశం పార్టీ అధికారంలో 2014 to 2019 మధ్యలో ఎప్పుడో టైం గుర్తులేదు కానీ అమెరికాలో ఉండేవాడు. వైసీపీ ఆఫీస్ బలవంతంగా పోలీసులను వాళ్ళు వచ్చి ఖాళీ చేపిస్తుంటే మామూలు సాధారణ మనిషిగా 2 చేతులు కట్టుకుని చూస్తూ కూర్చున్నాడు, చేష్టడు చూస్తున్నాడు. ఏముంటుంది అతనిది? పవర్ అండి, అంత పవర్ ఈజ్ పవర్. పవర్ ఉంటే ఆడాళ్ళు మగాళ్ళు కాదు, ట్రాన్స్జెండర్లు కూడా అలాగే చేయగలరు. వాళ్ళని కించపడుతున్న ఉద్దేశం కాదు, పవర్ లక్ష్యం చెప్పడానికి పోలుస్తున్నా. జెంట్సా, లేడీసా, మేలా, ఫిమేలా, ట్రాన్స్జెండర్, ఇట్ డజంట్ మ్యాటర్. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ జెండర్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ అల్టిమేట్లీ పవర్ ఈజ్ పవర్. ఆ పవర్ నాకు వస్తే చూపిస్తా వాడి. ఓకే. సో అయితే ఇక్కడ సీనియర్ రాజకీయ ఎవరన్నా తీసుకొస్తారా? ఇప్పుడు మీరు ఆదాన్ మీడియాలో ఒక అతను తీసుకొచ్చారు, మళ్ళీ అటు ప్రత్యర్థిని కూడా తీసుకొస్తారా? అది ఎవరు తీసుకురాలేదు. అది ఫ్రెండ్షిప్కి అర్థమా? విరుద్ధం కదా. అది స్నేహమా? అది ఎన్టీఆర్ బిడ్డ తెలుసు అంటాడు. అన్ని అబద్ధాలే. హరికృష్ణ గారితో తిరిగితే ఇప్పుడు లక్ష్మీభారతి గారి ఇంటికి వెళ్ళాడు. హరికృష్ణ గారు ఆత్మ శాంతిస్తుందా? నువ్వు హరికృష్ణ మనిషిగా వచ్చినప్పుడు ఎవరి దగ్గర బాయిల్లో పనిచేస్తూ వచ్చిన వాళ్ళతో రాజకీయం చేయడం చాలా కష్టం అండి. మనం ప్రొఫెషనల్గా వచ్చాం, అతని గురించి తక్కువ మాట్లాడుకుంటే బెటర్. కాదే దురదృష్టవశాత్తు ప్రతి ఏ ఇంటర్వ్యూ ఇచ్చినా ఆ ఇంటర్వ్యూర్ అడిగే క్వశ్చన్లో ఈ కొడాలని క్వశ్చన్ ఉండటం నాకు నచ్చట్లా. బట్ ఎనీహో అతను ఏంటంటే అతని స్థాయి ఎక్కువ ఊహించుకుంటాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని తిడితే ఏమొస్తుంది? ఇప్పుడు నీకు ఇప్పుడు నేను విమర్శిస్తే మీరు విమర్శిస్తే మీకు కౌంటర్ ఇవ్వాలి. చంద్రబాబు కౌంటర్ ఇస్తాడు.
మీడియా చూపిస్తున్నంతకాలం అలాగే ఉంటుంది. అతనికి సైకలాజికల్ డిజార్డర్ ఉందని నేను భావిస్తున్నా. మీడియా గొట్టాలు పెట్టగానే, మైకులు పెట్టగానే పూనకం వచ్చినట్టుగా అలా మాట్లాడటం అలవాటు అయిపోయిందని నేను భావిస్తున్నాను. మాజీ ఫ్రెండ్గా నేను అతనితో మాట్లాడుతూ ఆ రోజే మానేసా. అన్ని సంబంధాలు వదులుకున్నా. సో లేదు, అసలు మాట్లాడలేవు. అయితే మీకు సీనియర్ రాజకీయ నాయకులు గోనె ప్రకాష్ గారు తెలుసా అండి? పరిచయం లేదు. తెలంగాణ అంటే ఆయన గోనె ప్రకాష్ గారు 83 ఎమ్మెల్యేని తెలుసు. అది కూడా సంజయ్ వికాస్ మంచి ఎమ్మెల్యే, మేనకా గాంధీ ఎమ్మెల్యే, టీడీపీ పొత్తులు గెలిచి. మీరు గూగుల్ కంటే చాలా ఫాస్ట్గా ఉన్నారు డేటాతో. అయితే గోనె ప్రకాష్ గారు ఒకనొక సందర్భంలో ఆయన మీడియాతో అన్నది ఏంటి అంటే 90 నుంచి 100 కోట్ల దాకా ఖర్చు పెట్టుకున్న యార్లగడ్డ వెంకట్రావు గారిని ఈ విధంగా ఆయన అంత సేవ చేస్తే పార్టీకి ఇంత అన్యాయం చేయడం అనేది మాత్రం కరెక్ట్ కాదు జగన్ అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారిని డైరెక్ట్గా ఆయన అన్నారు. సో అందులో ఎంతవరకు వాస్తవం ఉంది? థ్యాంక్స్ టు గోనె ప్రకాష్ గారు. మీకు పరిచయం లేకపోయినా మీతో నాకు ఇప్పటివరకు కనీసం ఫోన్ సంభాషణ కూడా ఎప్పుడు జరపలా. ఆయన అన్నందుకు ఆయన రాజకీయ విశ్లేషకుడుగా, మాజీ శాసనసభ సభ్యుడిగా ఆయనకున్న విఘ్నత వీళ్ళకు ఉండాలి, వాడుకున్న వాళ్ళకి ఉండాలి, వాడుకుని వదిలేసిన వాళ్ళకి ఉండాలి. అది వాస్తవమేనంటారు? అయితే అట్లా డౌట్ ఏమన్నా గన్నవరంలో ఏ గడపడినో చెప్తారు. గన్నవరం ప్రజల్లో వైసీపీ శ్రేణులు నాతో ఉన్నారు. దాదాపు 40 గ్రామాల్లో వైసీపీ నేను ఖాళీ చేశా. 40 గ్రామాల్లో పార్టీ అధ్యక్షులు, గ్రామ పార్టీ కన్వీనర్లు, నేనేమన్నా సర్పంచులు, నేనేమన్నా ఎంపీటీసీలు, నేను ఏ రకమైన సహాయ సహకారాలు చేయనాళ్ళు నాతో నడుస్తున్నారు. ఇంకా రాబోయే 5 రోజులు కూడా ఇంకా వైసీపీని ఖాళీ చేస్తా. ఈ నియోజకవర్గంలో అది గన్నవరంలో ప్రతి ప్రజలు అనుకునేది. గన్నవరంలో 2 ఉన్నాయండి. 2 సార్లు ఇండిపెండెంట్ గెలిపించారు. అదే రామ్మోహన్ రావు, బాలవర్ధన్ రావు టికెట్ ట్రై చేస్తే ఒకరికే టికెట్ వస్తుంది ఎప్పుడైనా. రామ్మోహన్ గారికి టికెట్ నిరాకరిస్తే ఎన్టీ రామారావు గారు ఆయన కాంగ్రెస్ డిపాజిట్ని కోల్పోయేటట్టు చేసి కాంగ్రెస్ని చంపేశాడు. తెలుగుదేశం పార్టీ ఓట్లు బాలవర్ధన్ రావుకే పడి. అలాగే బాలవర్ధన్ రావు ముద్రపోయిన వెంకటేశ్వర టైంలో ముద్రపోయిన వెంకటేశ్వర ఒక 5 సంవత్సరాలు ఓడిపోయినాక నియోజకవర్గంలో మంచినీళ్ళు ఇచ్చాడు, కొంచెం ఖర్చు పెట్టి కష్టపడి తిరిగాడని ముద్రపోయిన వెంకటేశ్వరకి కూడా టికెట్ నిరాకరిస్తే ఆయన ఇండిపెండెంట్ గా పోటీ చేశాడు 10 ఏళ్ల తర్వాత 2004లో. ఆ 2004లో ఆయన ఇండిపెండెంట్ గా పోటీ చేసినప్పుడు అప్పుడు ఆయన కాంగ్రెస్ డిపాజిట్నే చంపేశాడు. కాంగ్రెస్ ని చంపేసి డిపాజిట్ పోగొట్టి శాసనసభ్యుడు అయ్యాడు. అంటే దాని అర్థం ఏంటి? ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎవరికి అన్యాయం జరిగితే అలేపుకి వెళ్తారు. తెలుగుదేశం ఉంటారు. వాళ్ళిద్దరికి 2004లో దశాబ్ద కాలం జరిగిన అన్యాయంతో పోలిస్తే నాకు 2024 ఎన్నికల్లో నేను పోటీ చేస్తాను మళ్ళీ 20 సంవత్సరాల తర్వాత, ఇది ముద్రపోయిన ఇండిపెండెంట్ తర్వాత. ఈ టైంలో నాకు జరిగిన అన్యాయం కానీ, నేను కోల్పోయిన నేను పడిన ఇబ్బందులు కానీ, పడిన కేసులు కానీ, నేను ప్రజల పక్షాన కార్యకర్తల పక్షాన నిలబడింది నేను. కోటమైన ఎస్సీ సర్పంచ్ని దాడి చేస్తే నేను అర్ధరాత్రి స్టేషన్కి వెళ్తే కోవిడ్ వచ్చింది. కాళీ రమేష్ అని కాకులపాడు సర్పంచ్ ఆ రోజు సర్పంచ్ ఎస్సీ సర్పంచ్ స్టేషన్కి వెళ్తే నేను వెళ్ళా. నేను ఏ రోజు నైట్ స్టేషన్కి వెళ్ళినా నేను వచ్చిన గంటలో 700 మంది కుర్రాళ్ళు వచ్చేవాళ్ళు. అలాగే నూజివీడ్ కోర్టుకి హైదరాబాద్ నుంచి వచ్చిన కేసుల తాలూకా ఏ రోజైనా 600 మంది వచ్చారు. ఇప్పటికీ నేను లైమ్ లైట్లో ఉన్నానంటే నా గన్నవరం నియోజకవర్గానికి సంబంధించిన యువత, ఎస్సీ సోదరులు, బీసీ సోదరులు, యువతే కారణం అని నేను బలంగా నమ్ముతున్నా. నాకు జరిగిన అన్యాయం మీరు అన్నట్టు నేను ఖర్చు పెట్టి 80-90 కోట్లు ఖర్చు పెట్టి ఈ గన్నవరంలో ఇంటింటికి తిరిగి నాకు ఏ పదవి లేకుండా నన్ను అత్యంత అవమానకరంగా గన్నవరం నుంచి బయటకు పంపించిన జగన్మోహన్ రెడ్డిదే తప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. నేను ఓడిపోయిన రోజు గన్నవరంలో వైసీపీ శ్రేణులు చాలా మంది ఇళ్లలో పొయ్యలు గెచ్చాలి, అంత బాధపడ్డారు నా ఓటమి నా రోజు. అలాంటి ప్రజలు నాకు నగుబాటుకు గురయ్యారని, నాకు అన్యాయం జరిగిందని, నాకు అవమానం జరిగిందని, ఈ అవమానం లేక మొయ్యలేవన్నాను, వెళ్ళిపోతున్నా, మేము వస్తామన్నా అని మీటింగ్ పెడితే చాలా మంది నాయకులు చెప్పారు. దాదాపు 30 గ్రామాల్లో నాయకులు వచ్చారు, 84 పంచాయతీలు. ఈ మధ్య 15 ఊళ్ళో వాళ్ళు వచ్చారు. ఈ నగుబాటుకు కారణం ఈ అవమానాలని ఇండిపెండెంట్గా వాళ్ళు ఏదో 20 లక్షలు 10 లక్షలు ఖర్చు పెడితే వాళ్ళకి మ్యాండేట్ ఇండిపెండెంట్గా 2 ఆకుల గుర్తు మీద రామ్మోహన్ గారిని, రైలు ఇంజిన్ గుర్తు మీద ముద్రపోయిన వెంకటేశ్వర గారిని ఎన్నుకున్న నా గన్నవరం నియోజక ప్రజలు అత్యంత మంచివాళ్ళు, చైతన్యవంతులు, విఘ్నులు, గుర్తు పెట్టుకుని ఇండిపెండెంట్ ఓటేయాలంటే ఎంత కష్టం మీరు ఆలోచన చేయండి. 10 రోజుల ముందు వచ్చే గుర్తు 2 ఆకుల్ని రైలు ఇంజిన్ గుర్తు పెట్టుకుని వాళ్ళ మనసులో ఒకసారి ఫిక్స్ అయ్యారంటే వార్ వన్ సైడే. వాళ్ళిద్దరినీ శాసనసభకి ఎన్నుకుని తెలుగుదేశం పార్టీ ఫైట్ ఇచ్చింది కానీ కాంగ్రెస్ని చంపేశారు. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా ఈ ఎన్నికల్లో నాకు ఓటేస్తాయని నేను బలంగా నమ్ముతున్నా. అలాగే నారా భువనేశ్వర్ గారి మీద చేసిన వ్యాఖ్యలు అత్యంత బాధాకరం. సభ్య సమాజం తలదించుకోవాల్సిన మాటలు మాట్లాడటం. ఈ ప్రజలు ఇట్లాంటి మ్యాండేట్ ఇచ్చారా? తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేశారా? నేను తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేయలా. నేను జగన్మోహన్ రెడ్డిని పొన్నెత్తి మాటల్లా, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి భార్యని పొన్నెత్తి మాటల్లా, నేను వైసీపీలు పోటీ చేసినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారిని పొన్నెత్తి మాటల్లా, లోకేష్ బాబు నల్లా, మేడం నని అంత కుసంస్కరణ రాడాల గురించి మాట్లాడేంత వెధవని కాదు నేను. నాకు సభ్యత, సంస్కారం అడ్వాస్తాయి. నేను గన్నవరం నియోజకవర్గ ప్రజలు విజ్ఞానకులను ఈ నియోజకవర్గ ప్రజలు నన్ను అసెంబ్లీకి పంపుతారన్న ధైర్యంతో తెలుగుదేశంలో జారకముందే నేను జగన్మోహన్ రెడ్డి గారికి సవాల్ చేశాను, నేను అసెంబ్లీకి వచ్చి కలుస్తాను. ఓకే, సో మీరు ఒక ఐటీ ప్రొఫెషనల్, అటువంటిది మీరు ఈ నిరుద్యోగ యువతకి కావచ్చు, చదువుకున్న వారికి కావచ్చు, వాళ్ళకి మీరు ఎటువంటి భరోసా ఇవ్వబోతున్నారు? అలాగే మీరు ఒక రైతు బిడ్డ కదా, రైతులకు కూడా ఎటువంటి హామీలు ఇవ్వబోతున్నారు? నేను రైతు బిడ్డని అనేది ఫస్ట్. అవును,
బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ చదివిన తర్వాత రైతు బిడ్డగా నాకు ఒంగోలు ఆవులు అంటే ఇష్టం. నాకు 6-7 తరాల నుంచి మా కుటుంబానికి ఆవులు ఉన్నాయి, ఒంగోలు ఆవులు ఉన్నాయి, గిత్తలు ఉన్నాయి, ఎడ్లు ఉన్నాయి. నేను పందిపెట్టులో కూడా ఒంగోలు జాతి పందాల్లో కూడా పాల్గొన్నా. ఆ వ్యసనం తీరిపోయింది. 2006 నుంచి 2011 5 జతల పందిపెట్లు మేపా. నాకు కారు కన్నా కాడెడ్లే ఇష్టం. ఆస్టన్ మార్టిన్ కారు కన్నా కూడా నాకు ఒంగోలు గిత్తే ఇష్టం, ఒంగోలు ఆవే ఇష్టం. ఇప్పటికీ నా దగ్గర మా గ్రామంలో పెనమర్చిలో 20 ఆవులు మంచివి ఉంటాయి. మీరు చూస్తే వెళ్దాంటే ఒక తీసుకెళ్తాను మిమ్మల్ని కూడా ఎలక్షన్ అయినా. అలాగే కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ జగన్మోహన్ రెడ్డిని ఓడిపోగానే చైర్మన్ ఇచ్చాడు. తర్వాత అతను తీసుకున్నాడు వైసీపీలో నా ప్రత్యర్థిని. ఆ సంవత్సర కాలంలో 5,000 కోట్లు 9,000 కోట్లకు పెంచా. అలాగే 100 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన ఏకైక నాయకుడిని నేనే వైసీపీ ప్రభుత్వంలో. ప్రభుత్వ ఉద్యోగాలు బ్యాంకులో ఇచ్చా. 120 మందికి ఇంటర్న్షిప్ ఫస్ట్ టైం 115 ఏళ్ళ బ్యాంక్ చరిత్రలో చదువుకునే పిల్లలకు 120 మందికి ఇంటర్న్షిప్ ఇచ్చా. ఆడపిల్ల పెళ్లికి ఆడపిల్ల బంగారం కొనుక్కోవడానికి లోన్ ఇచ్చా. ఎకరానికి 6 లక్షలు డబ్బులు ఇచ్చా. పంట రుణాలు ఇచ్చే బ్యాంక్ని రైతు మిత్ర రైతు నేస్తం అనే పథకం పెట్టి 10 లక్షలు 15 లక్షలు అట్లా డబ్బులు ఇచ్చా. ప్రతి రైతు సోదరుడికి 40 లక్షలు గరిష్టంగా అప్పు ఇచ్చా. ఎంప్లాయీస్కి 3 నెలలు బోనస్ ఇచ్చా. 15 కోట్ల లాభం ఉన్నదాన్ని 80 కోట్లకు తీసుకెళ్ళా. అలాగే దేశంలో 600 జిల్లాలు ఉన్న ఈ భారతదేశంలో నెంబర్ 1 స్థానాన్ని తీసుకెళ్ళా. కేంద్ర ప్రభుత్వం మెచ్చుకుంది, కానీ రాష్ట్ర ప్రభుత్వం నన్ను ఎందుకో 12 మాసాల తర్వాత ఈ పదవి నుంచి కూడా తొలగించింది. రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి అడ్మినిస్ట్రేషన్ చేసిన బ్యాంక్ చైర్మన్ నన్ను ఒక్కడినే తప్పించి మిగతా వాళ్ళందరికీ రెన్యువల్ చేసింది. ఇది తీవ్ర అవమానం కాదా వైసీపీ నాకు చేసిందని నేను సుస్పష్టంగా వైసీపీ పార్టీని జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నా. దేశంలో నెంబర్ 1 స్థానంలో పెడితే ఎవరైనా తీస్తారా బ్యాంక్ని? అంత అభివృద్ధి చేసిన బ్యాంక్ని రైతాంగం మీద ఇష్టంతో ₹2 వడ్డీని కృష్ణా జిల్లా నుంచి రూపుమాపుదామనే ఉద్దేశంతో 996 గ్రామాల్లో ఈ జిల్లాలో 380 గ్రామాల్లో లోన్లు లేకపోతే ఆ గ్రామాల్లో నేను లోన్లు పెట్టా. అలాగే బ్రాంచ్లు పెట్టా. ఆర్బీఐకి లెటర్ రాశా. 3 గోల్డ్ లోన్ పెడితే ముత్తూట్ ఫైనాన్స్, మణపురం ఫైనాన్స్ లేపేద్దాం విజయవాడలో 60-70 పైసలకి లోన్ ఇచ్చి పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళు బంగారం తాకట్టు పెడితే మన బ్యాంకులో పెట్టాలని చెప్పి లెటర్ రాస్తే దురదృష్టవశాత్తు నేను దిగిపోయినాక వచ్చింది అది. కేంద్రంలో దీనికి శాఖ లేదు, కోఆపరేటివ్ శాఖ లేదు కేంద్రం. కొత్తగా పెట్టారు 3 సంవత్సరాల క్రితం. దానికి అమిత్ షా ఇప్పుడు కోఆపరేటివ్ మినిస్టర్ సెంటర్లో. అతను డిసిసిబి చైర్మన్గా వచ్చాయంట. ఆయన సౌరాష్ట్ర నుంచో మరి గుజరాత్ ఎక్కడి నుంచి గెలిచాడో తెలియదు నాకు. ఆయన కూడా ఈ చైర్మన్తో మీటింగ్ పెట్టమని అడిగాయంట నా బోర్డ్ ఆఫీసర్స్. దేశంలో 1 yearలో 43% గ్రోత్ తీసుకొచ్చాడు. లాభం 15 కోట్ల నుంచి 80 కోట్లకు పెంచాడు. ఏం స్కీములు పెట్టాడు, ఎలా ఇంప్లిమెంట్ చేశాడు, 100 ఉద్యోగాలు ఎలా ఇచ్చాడు. దేశంలో నెంబర్ 1 ప్లేస్కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఎలా వచ్చింది. అంతకుముందు సౌరాష్ట్రను గుజరాత్లో కోఆపరేటివ్ మంచిగా ఉంటుంది, మీకు తెలిసిన విషయం. అలా కరీంనగర్ కూడా చాలా మంచిది మా తెలంగాణ జిల్లాలో. సో అది పెడితే ఆ చైర్మన్ పదవులు లేడన్నారండి. అదేంటంటే ఎలక్టెడ్ ప్రెసిడెంట్ కాదండి, వాళ్ళు ఆంధ్రాలో ఎలక్షన్ జరపట్లేదు, నామినేట్కి కొట్టుకొచ్చారు. ఇప్పటికీ ఈ ప్రభుత్వానికి దమ్ములేదు. కోఆపరేటివ్ ఎలక్షన్ పెట్టకుండానే ఈడ శకం ముగిసింది. ఈ 5 సంవత్సరాల పాలన ముగిసింది. ఇక 3వది ఉద్యోగాల గురించి అడిగారు. నేను ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అమెరికా వెళ్తుంటే సీఎం గారు నన్ను రమ్మంటే జగన్మోహన్ రెడ్డి గారితో పాటు అమెరికా వెళ్ళి ఆయన వచ్చేసి నేను ఆగి ఆర్కల్ కంపెనీకి రిప్రజెంటేషన్ ఇచ్చాను. సమీర్ అండ్ నాకు CEO పరిచయం ఉంటే మా కంపెనీ ఎంప్లాయీస్ని తీసుకెళ్ళి దాదాపు ఫ్లైట్ టికెట్లు ఏమన్నా డబ్బులు ఖర్చు అవుతాయి కదా, $37,000-38,000 ఖర్చు పెట్టి కాలిఫోర్నియా వెళ్ళి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చాం. వైజాగ్లో మీ ఆర్కల్ ఉంది, దాన్ని విజయవాడలో పెట్టండి, గన్నవరం ఎదురుగా మేము ల్యాండ్ ఇప్పిస్తాం, మీకు ఫ్రీ ల్యాండ్ ఇస్తాం, కంపెనీ పెట్టమని అడిగాం. ఆ డెలిగేషన్ అయిపోయిన తర్వాత అమెరికా నుంచి ఇండియా వచ్చా. తర్వాత నా ప్రత్యర్థిని అతను పార్టీలో చేస్తున్నాడు. నాకు ఇన్ఛార్జ్ పవర్ లేదు. ఇక నేను పవర్ లేకపోయినా నేను నా కార్యకర్తల కోసం జనరేటర్ మీద వాళ్ళని కాపాడుకున్నా తప్ప నేను ఇది చేయలేకపోయా. ఇంకో డెలిగేషన్ పెట్టుకుంటే అరకలు తెచ్చేవాడిని. రేపు రాబోయే కాలంలో ఐటీకి ఇంపార్టెన్స్ ఇచ్చే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, లోకేష్ బాబు నాయకత్వంలో ఐటీ పరిశ్రమలు తెచ్చి తీరుతా. ఎంఎన్సీ కంపెనీ ఒకటి 8% తీసుకొస్తా. 2 8% మల్లవల్లి పారిశ్రామిక కారిడార్లో 478 కంపెనీలకి దాదాపు 1,300 ఎకరాలని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 16.5 లక్షల రూపాయలకి మీలాంటి ఇండస్ట్రీస్లో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అలాట్ చేసింది. దాని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 86 లక్షలు పెంచిన దుస్థితి. దాంతో పరిశ్రమలు ఏర్పాటు చేయట్లా. కేవలం 53 పరిశ్రమలు వచ్చినాయి 478లో. అట్లా అశోక్ లైలాండ్ ఒకటి, అది కూడా ఫంక్షన్ చేయట్లా. దాన్ని రీఫంక్షన్ చేపిస్తా, రీస్టోర్ చేపిస్తా. అలాగే రాబోయే కాలంలో 200 కంపెనీలు తీసుకొచ్చి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో కానీ ఏ సెక్టర్లో, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టరే అవుతుంది మోస్ట్ లైక్లీ, మల్లవల్లి పారిశ్రామిక కారిడార్లో పరిశ్రమలు ఏర్పాటు చేయించి 8% 20,000 మంది యువతకు ఉపాధి అవకాశాలు కల్పించి తీరతా. అలాగే 3వ వీరపనగూడెం కూడా ఒక పారిశ్రామిక స్ట్రెచ్ చిన్నది ఉంది, దాంట్లో కొంచెం చేయగలిగిన మేరకు చేస్తా. ఈ కాన్స్టిట్యూన్సీలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తాకి, పరిశ్రమలు తేటాకి నా స్నేహితులైన పారిశ్రామిక ఇక్కడ కంపెనీలు నెలకొల్మని కోరతా. ఈవెన్ అమెరికాలో ఉన్న ఐటీ కంపెనీలను కూడా బ్యాక్ ఆఫీస్ అన్న గన్నవరంలో పెట్టించే దిశగా ఏర్పాటు చేస్తా. అలాంటి బ్యాక్ ఆఫీసులు గన్నవరం ఎయిర్పోర్ట్ ఎదురుగా పెట్టించి గన్నవరంలో కానీ ప్రసాదంపాడు దగ్గర నుంచి నా కాన్స్టిట్యూన్సీ రావర్పాడు దగ్గర నుంచి నైట్ ఆఫీసులు బ్యాక్ సపోర్ట్ ఐటీ ఆఫీస్ అన్నా కనీసం ఒక 50-60 కంపెనీలు తెస్తా.
అలాగే రామవరపాడు దగ్గర రైతాంగానికి ఇష్టమని మీరు అన్నారు. నాకు రైతాంగం అంటే చాలా ఇష్టం. ఆరుగాలం కష్టపడే రైతు సోదరులకి చేయాల్సిన అవసరం ఉంది. సెంట్రల్ బ్యాంక్ చైర్మన్గా ₹1,00,000 కౌలు రైతులకు కూడా చచ్చిపోయిన వాళ్ళకి ఎక్స్గ్రేషియా ఇచ్చా. ఎద్దు చచ్చిపోతే 25,000 ఇచ్చి చెప్పాలంటే మీ ఇంటర్వ్యూ 2-3 గంటలు పడుతుంది. అంత సమయం లేదు కాబట్టి ఈ కృష్ణా జిల్లా రైతులు డెల్టా కాటన్ ద్వారా ఎలా ఏర్పడితే ఉపయోగపడిందో గన్నవరం ప్రజలకు కూడా నేను ఒకటే సుస్పష్టంగా చెబుతున్నా. ఏలూరు కెనాల్ మీద రామవరపాడు దగ్గర 4 అడుగులు వంతెన ఉంటుంది కట్టల మీద వెళ్ళటానికి. దాని స్థానంలో పెద్ద వంతెన నిర్మిస్తా. ఎనికేపల్లిలో కూడా ఇంకో వంతెన నిర్మించి వాళ్ళ ఆస్తులు పెరగడానికి ఉపయోగపడతా. కేసరపల్లి దగ్గర జక్కుల దగ్గర వంతెలు ఎట్టి పరిస్థితి ఏర్పాటు చేసి తీరుతా. ఆ తర్వాత రైతు సోదరులకి ఇంకో దరిద్రం ఏంటంటే మా కాన్స్టిట్యూషన్ దొంగల పట్టాలు ఇచ్చి గెలిచారు పోయినసారి నా మీద. అలాంటి దొంగల పట్టాలు మళ్ళీ ఇస్తాకి రంగం సిద్ధం చేస్తున్నారు. దయచేసి గన్నవరం నియోజకవర్గ ప్రజలు మీ మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా, రెవెన్యూ అధికారులు కానీ, ఎంఆర్ఓలు కానీ, ఆర్డీఓలు కానీ, ఆర్ఐలు కానీ, విఆర్ఓలు కానీ, విఆర్ఈలు కానీ వీళ్ళు ఎవరైనా ఇస్తే పట్టాలు తీసుకోండి, చెక్ చేసుకోండి తప్ప ఈనాటి వైసీపీ నాయకులు ఎవరైనా తీసుకొస్తే అది దొంగ పట్టా అని గ్రహించండి. ఇళ్ల పట్టాలు ప్రభుత్వం పంపిణీ చేస్తుంది తప్ప పార్టీలు పంపిణీ చేయు. అది తెలుగుదేశం అయినా వైసీపీ అయినా. నా ఇంట వంట లేదు అట్టండి దరిద్ర పనులు చేయటం. నేను వచ్చిన తర్వాత 15,000 మంది నిరుపేదలైన అర్హులైన నిరుపేదలకి ఇళ్ల పట్టాలు ఇద్దామని చంద్రబాబు నాయుడు గారిని హామీ అడిగా. ఎట్టి పరిస్థితుల్లో హామీ ఇమ్మన్నారు. ప్రభుత్వం వచ్చిన 6 నుంచి 9 మాసాల్లో 15,000 మందికి నిరుపేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వటం ఖాయం. ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చి తీరుతాం. అలాగే ఇంకోటి రైతాంగానికి ఇంకా చేయాల్సిన అవసరం ఉంది. 15,36,00,000తో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పోలవరం కుడి కెనాల్ని ఏలూరు కెనాల్తో అనుసంధానం చేసే ప్రాజెక్టుని తీసుకుంటే ఈ ప్రభుత్వం దాన్ని అటకెక్కించింది. దాన్ని కూడా రిజిస్టర్ చేస్తా. ఈ 6 సూపర్ 6గా నేను గన్నవరం ప్రకటించాను. బాబు గారు సూపర్ 6 లాగా గన్నవరం సూపర్ 6 ప్రకటించా. నేను మట్టి తోటకు, నా ఆస్తులు పెంచుకోవటాకు, పనికిమాల పనులు చేయటకు, అన్నదమ్ముల మధ్య విభేదాలు సృష్టించి చాలా ఆస్తులు తీసుకుని పంచాయతీలు చేసే క్యారెక్టర్ నాది కాదు. ఫణి యాదవ్ దగ్గర పొలం లాక్కునే టైప్ నేను పనులు చేయను. సోరంపల్లిలో రఘుబాబు పొలం 16 ఎకరాలు తీసుకున్న పరిస్థితి నియోజకవర్గంలో. ఈ నియోజకవర్గంలో జరిగిన అన్నిటినీ గత వైభవం గన్నవరం తెస్తాకే పనిచేస్తా తప్ప పనికిమాల పనులు చేయనని ఎట్టి పరిస్థితుల్లోనూ నేను మంచి చేస్తాకే రాజకీయాల్లోకి వచ్చా. డబ్బు సంపాదన ఏమంటే అమెరికాలో ఉండేవాడిని. డాలర్ సంపాదిస్తే ₹84 ఉన్నప్పుడు ఎక్కడికి వచ్చి పనికిమాల పనులు చేయాల్సిన అవసరం నాకు లేదు. నా మార్క్ అంటూ ఒక పేజీ అంటూ ఉంటుందని నేను గన్నవరంలో ఆ రోజు కేడీసీసీ బ్యాంక్ చైర్మన్గా పోటీ చేసినప్పుడు చెప్పా. ఈ బ్యాంక్ చరిత్రలో నాకు పేజీ ఉంటుంది. పేజీనే కదా దీని దేశంలో నెంబర్ 1లో పెట్టా. ఇప్పుడు చెప్తున్నా మీకు, గన్నవరం నియోజకవర్గం కుప్పంగాన బాజోడిన సార్ అని అడిగితే ఎవరు అడగలేదన్నారు సార్ కూడా. చూస్తానన్నారు. గన్నవరం నియోజకవర్గం మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతా. గన్నవరం నియోజకవర్గాన్ని నెంబర్ 1 స్థానంలో పెడతా. ఐటీ పరిశ్రమ కూడా ఒక్కటన్నా తీసుకొస్తా, ఎంఎన్సీ కంపెనీ. గన్నవరం ఈజ్ ద బెస్ట్. గన్నవరం కాన్స్టిట్యున్సీకి ఉన్న భౌగోళికంగా దానికి ఉన్న అనుకూలమైన అంశాలను ఉపయోగించి చంద్రబాబు నాయుడు గారి మద్దతుతో, పవన్ కళ్యాణ్ గారి మద్దతుతో, బీజేపీ మద్దతుతో, సంకీర్ణ ప్రభుత్వంలో లోకేష్ బాబు సారథ్యంలో ఎట్టి పరిస్థితుల్లోనూ గన్నవరంని స్టేట్లోనే నెంబర్ 1 చేస్తా. ఈ విషయంలో లోకేష్ బాబు మంగళగిరితో పోటీ పడతా. ఓకే, ఫైనల్గా చెప్పండి, వల్లభనేని వర్సెస్ యార్లగడ్డ ఎలా ఉండబోతుంది అంటారు? ఒకసారి అయిపోయింది కదా, అది 2019లో ఒకసారి అయిపోయింది. అప్పుడు 13 సంవత్సరాలు అయితే పొరపాటు లేదు అన్నట్టుగా పార్టీలు మారి అంటే ఇక్కడ 2 ఉన్నాయి. అంటే ఆ రోజున వైసీపీ 25% ఉందని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి గారు టీవీ చూస్తామంటే మిమ్మల్ని కూడా ప్రశ్నిస్తున్నా. నా ఊరు కానప్పటికీ నన్ను పంపారు. ఆ రోజు నేను పాదయాత్ర చేసి మీ పార్టీని గెలిపించడానికి 1000 ప్రయాసాలు కోర్చి గోని ప్రకాష్ గారు చెప్పారని మీరు అన్నట్టుగానే అంత ఖర్చు పెట్టి నేను తిరిగితే నాకు మీరు అన్యాయం చేస్తే జగన్ అన్యాయం చేసినా జనం అన్యాయం చేయరని బలంగా నమ్ముతున్నా. 2 ఆ రోజున 28% ఉన్న పార్టీని 300 ఓట్ల దగ్గర తీసుకొచ్చి పెట్టా. అంటే 0.01%. దురదృష్టం పీక్స్ లాగా కారణాలు ఏమైనా, ఎలాంటి కారణాలైనా అది జరిగింది నిజం. ఆ 300 ఓట్లతో నా ప్రత్యర్థి గెలిచింది నిజం. అతను 13 సంవత్సరాలు సర్వీస్ చేశా, ఈ ప్రజలకి ఎముక లేకుండా సహాయం చేశాడని చెప్పి పార్టీ నాయకులు చెప్పేవాళ్ళు ఆ రోజు నాకు. అలాంటిది 13 నెలల్లో 300 ఓట్ల దగ్గర పెట్టా. వీక్ పార్టీలో పోటీ చేశా. 9 సార్లు ఎన్నికలు జరిగితే ఒక్కసారి కాంగ్రెస్ గెలిచిన సీట్ అది. తెలుగుదేశం సైకిల్ ఓడించింది 2 సార్లు, రెబల్ ఇండిపెండెంట్లే తప్ప హస్తం గుర్తు ఓడించలా, ఫ్యాన్ గుర్తు ఓడించలేకపోయింది. నన్ను మీరు గెలిపించలేకపోయారు. అన్ని కోట్లు ఖర్చు పెట్టి నేను పాదయాత్ర చేసిన. అంటే అసలు దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, ఇది గన్నవరం తెలుగుదేశం కోట. ఈ కోట బేట్ల వారే ప్రసక్తే లేదు. ఈ కోట పటిష్టంగా ఉంది. దీనికి తోడు మీరు నాకు చేసిన అన్యాయం, జగన్మోహన్ రెడ్డి గారు నాకు అన్యాయం చేశాడని దాదాపు సగం మంది వైసీపీ శ్రేణులు, కార్యకర్తలు, లోయర్ కార్యకర్తల్లో నా మీద అభిమానం ఉంది. నేను ఇక్కడ ఈ గన్నవరం వచ్చాడు, 80-90 కోట్లు డబ్బులు పోగొట్టుకున్నాడు, కష్టార్జితం ఖర్చు పెట్టాడు, ఇతనే కొండల తోల, మట్టి తోల, కేసులు బెట్ల
ఆఖరికి ఇతను ఆరోగ్యం గుండెకి కూడా స్టంట్ వేపిస్తున్నాడు, గుండెకి గాయమైన ఇంకా మనకు సర్వీస్ చేద్దామని తిరుగుతున్నాడని నాకు వైసీపీ శ్రేణిలో విపరీతమైన మద్దతు ఉంది. రాబోయే కాలంలో ఎట్టి పరిస్థితుల్లో ఈ సీట్ని భారీ మెజార్టీతో చంద్రబాబు నాయుడు గారికి కన్నీళ్ళకు కారణమైన ఈ సీట్ని, భువనమ్మ వేదనకు కారణమైన ఈ సీట్ని, ఈ భావోద్వేగాలను మోస్తున్న ఎట్టి పరిస్థితుల్లో ఈ నియోజకవర్గాన్ని భువనమ్మకి గిఫ్ట్గా ఇచ్చి తీరతా. దాంట్లో 600 అయినా 100-116 అయినా గన్నవరం ప్రజలు నా వెనకమాల ఉన్నారని నేను నమ్ముతున్నా. గన్నవరం ప్రజల మద్దతుతో, జనసేన పార్టీ నాయకులు కార్యకర్తల అండదండలతో, పవన్ కళ్యాణ్ గారి అభిమానుల అండతో, అలాగే బీజేపీ నాయకులు కార్యకర్తల అండతో తెలుగుదేశం పార్టీ రగిలిపోతుంది. తెలుగుదేశం పార్టీకి నేనెప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తను వేధించలా. ఆళ్ళ పార్టీలో గెలిచి ఆళ్ళ పార్టీ ఆఫీస్ని తగలెట్టి ఆళ్ళ నాయకుడిని తిట్టి ఆళ్ళ అధినాయకుడి భార్యని తిట్టి ఈ భాష నేను చేరకముందు తెలుగుదేశం పార్టీ భావన ఇది. ఇప్పుడు నేను తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుడిని. నేను ఎట్టి పరిస్థితుల్లోనూ గన్నవరం ప్రజల మద్దతుతో వైసీపీ శ్రేణులు, ముఖ్యంగా ఇది నోట్ చేసుకోండి, వైసీపీ శ్రేణులు కూడా బలంగా నాకు ఓటేస్తారు. ఇది ఎన్నికల తర్వాత తెలుస్తుంది. ఈ రోజున నివురు కప్పిన నిప్పులో ఉన్న ఈ గన్నవరం నియోజకవర్గం నుంచి నన్ను శాసనసభకు ఎన్నుకునేది ఖాయం, నేను మంచి చేసేది ఖాయం, గన్నవరం నియోజకవర్గం నెంబర్ 1 స్థానంలో నిలబెట్టేది కూడా ఖాయం. సో వెంకట్రావు గారు, చంద్రబాబు నాయుడు గారు ప్రతిజ్ఞ చేశారు కదా, నేను మరలా అసెంబ్లీలో అడుగుపెడితే ముఖ్యమంత్రిగానే అడుగుపెడతాను. దానికల్లా ప్రధాన కారణం ఏంటంటారు? ప్రధాన కారణం ఏముందండి, పాపం బాధాకరం కదా. ఏ పార్టీలో ఉన్నా చంద్రబాబు నాయుడు గారు ఆయన గ్రేట్ విజన్ లీడర్. విజన్ 2020 అంటే ఆ రోజు అర్థం కాలేదు. మైక్రోసాఫ్ట్ కంపెనీ తెచ్చింది ఆయనే, పరిశ్రమలు తెచ్చింది ఆయనే, ఫైనాన్స్ డిస్ట్రిక్ట్ 15,000 ఎకరాలు కట్టింది ఆయనే, హైటెక్ సిటీ కట్టింది ఆయనే, లేకపోతే ఎయిర్పోర్ట్ సైబరాబాద్ కానీ ఎయిర్పోర్ట్కి 5,500 ఎకరాలు కావాలని భావించింది ఆయనే. మంచి నాయకుడుగా విమర్శలు చేస్తూ రాజకీయాల్లో బడ్జెట్ పెట్టినప్పుడు ప్రతిపక్ష పార్టీ ఎవడో బడ్జెట్ బాగుందని ఈ దేశంలో అన్న మనిషే లేడు. ఇది ఒక దౌర్భాగ్యం ఈ దేశానికి. కానీ చంద్రబాబు నాయుడు గారు మంచి అడ్మినిస్ట్రేటర్ కాదంటే కానీ మనిషిగా భావించాల్సిన అవసరం లేదు. నేను ఏ పార్టీలో ఉన్నా రాజకీయంగా విభేదొచ్చు. ఇప్పుడు వైసీపీలోనే తెలుగుదేశం పార్టీ చాలా సూపర్ అని, తెలుగుదేశం పార్టీ వైసీపీ చాలా సూపర్ అని ఎవరు అనరు. కానీ పాలసీ మ్యాటర్లో ఆయన మంచి చేశాడంటే మంచి చేశాడని చెప్పే సంస్కృతి ఈ దేశంలో లేదు. పివి నరసింహారావు బతికొండంగా ఎప్పుడు పివి నరసింహారావు మంచి చేసాడు ఎవడల్లా, చచ్చిపోయినాక సాగిస్తున్నారు. మన దరిద్రం ఏంటంటే వాజ్పేయి గారిని మన దరిద్రం ఏంటంటే మనతో పాటు బాగా చదువుకున్నాడు, 10th వరకు చదువుకునేటప్పుడు మనం బాగా చదివేవాడు మన ఫ్రెండ్ ఎవడన్నా ఉంటే ఆయన బాగా చదువుతాను మనం అప్పుడు ఒప్పుకోం, ఏదో కారణం చెబుతాం. 30-40 ఏళ్ళు వయసుతో వచ్చినాక అప్పుడు చెబుతాడు బాగా చదివేవాడు మా కాలేజీ. అది ఒక ఇన్బిల్ట్ మనకు ప్రాబ్లం ఉందని నేను భావిస్తున్నా. చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి 45 సంవత్సరాలు చాకరీ చేస్తే 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, 15 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న ఈ నేతకి ఒక శాసనసభలో ఈ దౌర్భాగ్యులు భాష మీద దాడి చేశారు. భాష మీద దాడి చేసినప్పుడు ప్రజలు బాధపడ్డారు. 1950 తర్వాత అత్యంత అవమానకర రీతిలో తెలుగు భాషను తిట్టిన మంత్రులు, శాసనసభ్యులు ఉన్న ఏకైక ప్రభుత్వం ఇది. 1950 తర్వాత అత్యంత తక్కువ అభివృద్ధి చేసిన ప్రభుత్వం ఇది. వైనాట్ 175 అన్నారు మొన్నటిదాకా. 2 నెలలు గ్యాప్గా సిద్ధం అన్నారు. 175 మాకేనన్నాడు. మేము సిద్ధం అని అంటంతోనే వాళ్ళ డొల్లతనం బేలతనం బయటపడింది. ఈ నామినేషన్ ఇప్పుడు వేస్తున్నాం కాబట్టి ఇంకో వారంకి ఎట్లా ఉంటుందో చూద్దాం. కానీ ఇన్ని జరిగినా ఇంత చాకరీ రాష్ట్ర ప్రజలకు చేస్తే ఆయనతో పాటు ఆయన సతీమణిగా ఎన్టీఆర్ బిడ్డగా ఆవిడ తండ్రి పార్టీని స్థాపించారు, ఆయన ముఖ్యమంత్రిగా పనిచేశారు, ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు. ఆవిడ ఈరోడు తండ్రి ముఖ్యమంత్రిగా కానీ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు సెక్రటేరియట్కి కానీ ఎక్కడికి వెళ్ళిన దాఖలు లేవు, ఏ కార్యక్రమాల్లో పాల్గొనలా. అలాగే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినాక 95 నుంచి మొన్నటి వరకు కూడా, మొన్న ఆయన అక్రమ అరెస్ట్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దుర్మార్గంగా అరెస్ట్ చేసిన తర్వాత నిజం గెలవాలనే కార్యక్రమంతో కానీ రాజమండ్రి జైలు బయట ఆవిడ భర్త జైల్లో ఉన్నప్పుడు ఆయన సహధర్మచారినిగా రాజమండ్రిలో ఉంటాం తప్ప ఏనాడు హైందవ ధర్మం ప్రకారం గుళ్ళు గోపురాలకు ముఖ్యమంత్రి సతీమణిగా వెళ్ళారు తప్ప ఏ రోజు రాజకీయాల్లో పాల్గొని ఒక మహిళమణ్ణి 33% రిజర్వేషన్ ఇస్తాం, 50% రిజర్వేషన్ వాళ్ళ మహిళలు కానీ మాట్లాడే రాజకీయ పార్టీలు, ఈ రాజకీయ నాయకులు సిగ్గుతో తలదించుకోవాలంటే ఏ పార్టీ ఆడైనా సరే ఎవడైనా సరే. అలాంటి మహిళను పట్టుకుని గన్నవరం మ్యాండేట్ ఇచ్చిన గన్నవరం వేదికగా వీళ్ళు మాట్లాడితే ఖండించాల్సింది పోయి తర్వాత శాసనసభ సాక్షిగా కొంతమంది శాసనసభ్యులు మాట్లాడి ఆవిడని అంత అవమానకర రీతిలో మాట్లాడిన మాటలు మనం మాట్లాడుకుంటాం కూడా సభ్య సమాజం అంగీకరించదు. జుగుప్సాకరం, బాధాకరం, గర్హనీయం. ఆ వ్యాఖ్యలు నేను చేసినా నా స్థాయి పడిపోద్దని నేను భావిస్తున్నా. మేడంకి నేను మన్నించమని కోరుతున్నా. ఎందుకంటే నేను గన్నవరం నుంచి పోటీ చేశా. నాది గన్నవరం కాకపోయినా నన్ను గన్నవరం ప్రజలు ఆడ ఊరు పెట్టగా నన్ను ఆదరిస్తున్నారు. ఇప్పుడు ఆ ప్రజల తరఫున, ఆ ప్రజల ఇచ్చిన మ్యాండేట్ తరఫున మిమ్మల్ని మీద వ్యాఖ్యలు చేసిన దానికి చంపలేసుకోవాలి ఏ ఎదవైనా, ఏ తెలుగులో ఆంధ్రుడు ఎవడైనా.
అలాంటిది శాసనసభలో ఆ రోజున మాట్లాడుతుంటే ముఖ్యమంత్రి సభలో ఉండి చేష్టలుడికి చూస్తున్నాడు, చోద్యం చూసాడు. అది బాధాకరం. అవును, ఖండించాలి కదా. ఖండితే జగన్మోహన్ రెడ్డి హైట్ పెరిగేది, జగన్మోహన్ రెడ్డి విలువ పెరిగేది, జగన్మోహన్ రెడ్డి గారి స్థాయి పెరిగేది. అది కూడా పోగొట్టుకున్నాడు. అంటే మౌనం అర్ధాంగీకారం అనుకోవాలి మనం. ఇప్పుడు మైసభలో ధృతరాష్ట్రుడిని ద్రౌపది అడుగుతుందండి, మావా నా చీర వడలవుతున్నారు, నువ్వు చూసావా అంటే, మావా నా చీర వడలవుతున్నారు మావా అంటే, అమ్మ నేను వినగలుగుతున్నానని చెప్పగలను, చూడగలను, ఎలా చెప్పగలను అంటాడు. ఆయన గుడ్డాయన కాబట్టి ద్రౌపది చెప్పింది. లేకపోతే ఆయన కూడా కళ్ళుంటే ద్రోణుడు ఏళ్ళలాగా కళ్ళుంటే ఇవి ఎందుకు చెప్పుద్ది, కాముగా చూస్తూ ఉండేది, కనపడతానే ఉంటది కదా. ఆ రోజు ధృతరాష్ట్రుడు చేష్టలుడికి నేను వినగలుగుతున్నానని చెప్పగలిగాడు. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి సభలో ఉండి మైసభను రిపీట్ చేశారు. మరి ఇది అఘోరం కాదా? ఇది గౌరవ సభ, ఇది కౌరవ సభ, ముమ్మాటికి కౌరవ సభే. అందుకే నేను ఈ రాజకీయాల్లో కొనసాగుదాం అనుకుంటే మంచి చేస్తాకి గౌరవ సభగా అంటే ఇప్పుడు రేపు పొద్దున వచ్చిన తర్వాత గౌరవ సభ చేస్తాడు దాన్ని. ఏ ఎమ్మెల్యే అనేవాడు ఎదవ మాటలు మాడితే ఆయన ఖండిస్తాడు చంద్రబాబు నాయుడు గారు. నేను ఆయన పార్టీలో చేరి 7 మాసాలు అయినా 9 మాసాలు అయినా నేను చెప్తున్నా, ప్రజాస్వామ్య విలువలకి తిలోదకాలు ఇచ్చిన ముఖ్యమంత్రి అయినా, ప్రజాస్వామ్యాన్ని కాపాడే ముఖ్యమంత్రి ఆయన, ప్రజాస్వామ్యయుతంగా ఫీడ్బ్యాక్ భయపడే నాయకుడు ఆయన. సో మీరు ఓడిపోవడం వల్లే అటువంటి సభలో మీరు మిస్ అయ్యారు. అది మీరు అదృష్టంగా కూడా భావించవచ్చాం బహుశా, ఆ సభలో మిస్ అవటం కూడా. మన ఫేట్ ఏమో అంతేనేమో. అంటే చాలా మంది ఓడిపోయి మంచి నాయకులు అయ్యారు. కేసీఆర్ ఓడిపోయాడు. నేను మన లోకేష్ బాబుకి చెప్పా మీటింగ్ లో, లోకేష్ బాబు మీద ఈ పనికి మళ్ళీ గుడివాడ అతని విమర్శిస్తే, బాబు కేసీఆర్ ఓడిపోయాడు, రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు. చంద్రబాబు నాయుడు గారు మంత్రుల్ని ఐడెంటిఫై చేయడంలో చాలా గ్రేట్. రేవంత్ రెడ్డి మంత్రిని చేయలేదు కానీ ఆయన దగ్గర మంత్రులు చేసిన అందరూ పరిపాలనా దక్షుని భావించే కేసీఆర్ చాలా సగం మంది తెలుగుదేశం, శ్రీనివాస్ యాదవ్ గారికి కానీ, కడియం శ్రీహర్ కానీ, తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ, వీళ్ళందరికీ 5-6 శాఖలు మంత్రులు చేసిన వాళ్ళకి మంత్రులు ఇచ్చాడు. నువ్వే పనికి మళ్ళీ వదలందరికీ మంత్రులు ఇచ్చి బూతులు ఇట్టేవాళ్ళకి కోడిగుడ్డ అని అదేనేది ఏది మాడతారో వాళ్ళకే తెలియదు. శాఖ మీద రివ్యూ చేయమంటే మీరు కొడాలనేవాడిని మీరు వెళ్ళి రేపు పొద్దున ఇంటర్వ్యూ చేయండి. నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు నీ శాఖలో ఏం జరిగింది, లెవీ ఏంటి, నువ్వు ఎంత ధాన్యం కొనుగోలు చేశారు, సివిల్ సప్లైస్లో ఏంటి పరిస్థితి, ఖరీఫ్కి నీళ్ళు ముందే ఇస్తారని మీరు చెప్పారా చెప్పలేదా, రబీ పరిస్థితి ఏంటి, ధాన్యాన్ని గిట్టుబాటు ధర ఏడిసారు ఏడవలేరు ఎట్టగు మీరు. కనీసం ధాన్యం వర్షం వచ్చి అకాల వర్షాలతో ధాన్యం రోడ్డు మీద ఉంటే కొనలేని దుస్థితిలో మీ ప్రభుత్వం ఉంది. దానికి కారణం ఏంటి, అది ప్రభుత్వం ఎందుకు ఎక్వైరీ చేయలేకపోయింది, ఇవన్నీ వద్దు. అసలు మన జనవరిలో రైతులు ధాన్యం తోలేరు, ఆ ధాన్యానికి గిట్టుబాటు ధర ఏడవలేరు, తర్వాత తగ్గితే అసలు ఇప్పుడు కనీసం ఆ డబ్బులు ఎందుకు వెళ్ళిపోయారు. నిన్న మొన్న దాకా పడలా. నా కాన్స్టిట్యూషన్లో 15 కోట్లు మండలంలో రావాలి, మండలానికి 15 కోట్లు చెప్తున్నా, జిల్లాలో 300-400 కోట్లు రావాలి. ఇలాంటి క్వశ్చన్ అడిగితే వీళ్ళు మీడియా ముందుకు రారు. వీళ్ళకి ఏం తెలియదు. సబ్జెక్ట్ లేని పనికిమాలను పెట్టుకుని భాషనే అగౌరవపరిచాడు ముఖ్యమంత్రి. తెలుగు భాషకి నవ్వుబాటుకు గురైంది. తెలుగు ఆడపడుచుల్ని అవమానించారు. నియంతృత్వం ఎక్కువ రోజులు సాగదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది చాలా బాధాకరం. ఈ శాసనసభలో ఓడిపోయిన వాళ్ళకి మంచి చాలా మంది జరిగింది. రేవంత్ రెడ్డి కొడంగల్లో ఓడిపోయాడు, ఇప్పుడు ఆ స్థాయిలో ఉన్నాడు. లేకపోతే కిషన్ రెడ్డి అంబర్పేటలో ఓడిపోయాడు. ఓటమి రాజకీయాల సహజం అండి. ఇండియానే ఇందిరానే ఇండియా అనే ఇందిరాగాంధీ గారికే ఓటమి తప్పలా. రామనారాయణ జైలు నుంచి నామినేషన్ పంపిస్తే ఓడిపోయింది ఆవిడ. అలాగే ఎన్టీ రామారావు పెద్దలు మహానుభావుడు ఎన్టీ రామారావు చరిస్మాటిక్ పర్సనాలిటీ, ఆయన కలవగుర్తులో చిత్రాంజన చేతిలో ఓడిపోయారు. ఆయన రాజ్యాంగం రాసిన అంబేద్కర్ను ఓడిస్తాం కన్నా అండి, రాజ్యాంగం రాసిన అంబేద్కర్ మహానుభావుడు. ఆయన ఒక దళిత వాళ్ళకు పరిమితి చేస్తాం బాధాకరం. ఆయన విగ్రహం 125 పెట్టినప్పుడు ఆయన మంచి విలువ ఇచ్చినట్టు కాదు. ఆయన రాజ్యాంగాన్ని పర్ఫెక్ట్గా అమలు చేసినప్పుడు ఆయన నిజమైన గౌరవం ఇచ్చినట్టు. అంబేద్కర్ గారు హిందూ యాక్ట్ బిల్లులో ఆడవాళ్ళకి ఆస్తిలో సమానం కావాలని హిందూ యాక్ట్ బిల్లు పెట్టాడు 1952లో. అది లోక్సభలో వీగిపోతే రాజీనామా చేయాలని ఎక్కడ లేదు. రాజీనామా చేసాడు మంత్రిగా, న్యాయశాఖ మంత్రిగా, కేంద్ర మంత్రిగా తప్పుకున్నాడు. ఆయన ఆదర్శంగా తీసుకోవాల్సినప్పుడు ఇట్లా పనికిమాలను బూతులు మాట్లాడే మంత్రులను పెట్టుకుని నువ్వు దిగజారిపోయావు, నీ స్థాయి దిగజారిపోయింది. కేసీఆర్ ఓడిపోయినా ముఖ్యమంత్రి అయ్యాడు. లోకేష్ బాబు రాబోయే కాలంలో భవిష్యత్ తరానికి నాయకుడు లోకేష్ బాబు ముఖ్యమంత్రి అవడం ఖాయం. చంద్రబాబు నాయుడు గారి తర్వాత కొన్ని దశాబ్దాల పాటు ఈ రాష్ట్ర దశ నడిపేది కూడా లోకేష్ బాబే. నేను ఓడిపోవటం వల్ల అమరావతిని మార్చే ప్రక్రియలో నువ్వు లేవు, నువ్వు ఓడిపోతాం బెటర్. ఒక ఆయన ఈ రోడ్లో ఉన్న సోదరుడు ఒకరోజు నైట్ టైం వచ్చి నాతో అన్నాడు. సో అది కాలం నిర్ణయిస్తుంది. రాజకీయాల్లో మనం మంచేటకు వచ్చాం. రాజకీయాల్లో గెలుపోవటంలో సహజం. గెలుపుని ఓటమి సమానంగా తీసుకోవాలి. కొంతమంది వెర్రవీగుతారు. ఈ దేశంలో ఇండియానే ఇందిరానే ఇండియా అనే అంత పాపులారిటీ ఉన్న లీడర్ నెహ్రూ గారి కుమార్తె దేశ ప్రధానమంత్రి పదవిలో ఉండగా సత్వంత్ సింగ్, బియాన్ సింగ్ అనే అంగరక్షులు కాల్చి చంపేశారు. ఎక్కువ ఊహించుకోకూడదు ఎవరి గురించి అయినా. ఎవరైనా రాజకీయాల్లో ఉన్న మంచి చేయడం కోసం, రాజకీయాల్లో ఉండాల్సింది ఎవరైనా ఏ పార్టీలో ఉన్నా ఒక వేదిక కావాలి మనకి. ప్రజాస్వామ్యంలో ప్రజలకు మంచి చేద్దామంటే పాలసీ మ్యాటర్తోనే ప్రజల జీవితాలు మార్చగలం తప్ప ట్రస్ట్ ద్వారా మార్చలేం. కరెక్ట్.
వైడ్ రేంజ్లో చేయాలంటే రాజకీయాలు రావాల్సిన అవసరం ఉంది, యువత రాజకీయాలు రావాల్సిన అవసరం ఉంది. నేను బలంగా నమ్ముతున్నా. ఎన్ఆర్ఐలకు వస్తే కూడా మంచిదని నేను భావిస్తున్నాను. ఎక్కువ అవినీతి చేయరు అట్లీస్ట్. అలాగే ఈ రాష్ట్రంలో పీపుల్స్ వారు బాగున్నప్పుడు ఇది అనకూడదు, కానీ అప్పుడు కొంచెం భయపడేవాళ్ళు అవినీతి చేయాలంటే. ఈ దేశంలో 60 కోట్లు కుంభకోణం, బోఫోర్స్ కుంభకోణం జరిగితే 100 మంది ఎంపీలు రాజీనామా చేసిన దేశం ఇదేనా అని అనిపిస్తుంది మనకి రాజకీయాల్లో కొనసాగుతా. కాబట్టి గెలుపోవటంలో పెద్ద మ్యాటర్ కాదు. మనం ప్రజలకు సమస్యలు సృష్టించకూడదు అనేది నా ప్రధాన సిద్ధాంతం. ప్రజా సమస్యలు పరిష్కరించడానికి అధికారం డెఫినెట్గా అవసరం. అది ప్రతిపక్ష పార్టీలో ఉంది. ఇవాళ దరిద్రం ఎడతారేందంటే ఈ రాష్ట్రంలో ఇదివరకు ఏంటంటే బడ్జెట్ బాగుందని ఎదురు పార్టీలు ప్రశంసించిన పరిస్థితుల్లో రాజకీయాలు జరిగినాయి. ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రిని వేరే పార్టీ శాసనసభ్యులు కలిసే పరిస్థితే లేదు. మీ మీడియా వాళ్ళు ఏమంటే క్యాంప్ కార్యాలయానికి చేరుకున్న పలానా ఎమ్మెల్యే గారు పార్టీ మారడానికి రంగం సిద్ధం అనే దుస్థితికి, ఫ్లాష్ న్యూస్ అయిపోయిన దుస్థితికి, బ్రేకింగ్ న్యూస్ చేసే పరిస్థితికి ఈ రాష్ట్ర రాజకీయాలు, దేశ రాజకీయాలు దిగజారిపోవడం బాధాకరం. కానీ దేనికైనా కామ పుల్ షాప్ లాగానే దేనికైనా ఒక మంచి టైం వస్తుంది. మెడిసిన్కి ఎక్స్పైరీ డేట్ ఉన్నట్టే ఈ రాజకీయాలకి కాలం చెల్లే రోజు త్వరలో ఉంటుందని నేను నమ్ముతున్నా. ప్రజాస్వామ్యం పరిడిల్లాలంటే రాజకీయాలు ఇలా మాత్రం ఉండకూడదు. రాజకీయాలు ఎలా ఉండాలంటే రేపు రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు గెలిచిన తర్వాత ఈ గెలిచిన పార్టీ అదర్ పార్టీ శాసనసభ్యుడైనా వచ్చి ముఖ్యమంత్రి గారు నా నియోజకవర్గ సమస్యలు పరిష్కరిస్తుంటే అది నమ్మే స్థితిలో జనం ఉండాలి, మీడియా ఉండాలి, ప్రజలు ఉండాలి. స్కూల్ అసెంబ్లీ కన్నా దారుణంగా రాష్ట్ర అసెంబ్లీ నడుస్తుందనే భావన ఉంది. దానికి మీ మీడియా సహకారం కూడా కావాలి. సభా సమరం టైటిల్ పెట్టి మీరు కొట్టుకుంటారు బాబు అని మీరు చూపించి మీరు బీపులు పెట్టి మనం చెప్పే గుడివాడ మీటింగ్లో ఈ నాని గురించి మాట్లాడతానే అసలు మీడియాకి సెన్సార్ ఉంటే సినిమాలకు సెన్సార్ ఉన్నట్టు అన్ని బీప్లే ఉంటాయి, కొడాలని మాటలే ఉండవు. సో దెర్ ఇస్ నో పాయింట్ ఆఫ్ అగైన్ డూయింగ్ ద ఇంటర్వ్యూ ద సేమ్ పర్సన్ అగైన్ అండ్ అగైన్. దిస్ ఇస్ నాట్ యూనో అలా మారాలని కోరుకుంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ప్లీజ్ ఓట్ ఫర్ సైకిల్, గ్లాస్ అండ్ కమలంకి ఓటేసి ఎన్డీఏ కూటమిని అధికారంలో తీసుకురావాల్సిన అవసరం ఈ రాష్ట్రంలో ఉంది. ఈ రాష్ట్రం అధోగతి పాలైపోయింది, రోడ్లు అధ్వాన స్థితికి చేరుతున్నాయి, ఆస్తులు పడిపోయింది. ఇదే పరిస్థితులు కొనసాగితే యువత భవిష్యత్తు నిర్వీర్యం అయిపోయింది. 11 లక్షల కోట్ల రూపాయల అప్పులు తెచ్చి సంక్షేమం ఇచ్చారు. సంక్షేమ పథకాలు ఇటు పరిస్థితి ఇవ్వాల్సిందే. ఎన్టీఆర్ ఇచ్చిన ₹2 కిలో బియ్యం 40 ఏళ్ల తర్వాత కూడా తీసే సాహసం ఏ ప్రభుత్వం చేయలే. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూడా సంక్షేమ పథకాలు అమలు చేసి తీరుతుంది, అలాగే అభివృద్ధిని కూడా చేస్తుంది. అభివృద్ధిని, సంక్షేమాన్ని కోరుకునే ప్రజలందరూ బయటకు వచ్చి ఎర్లీగా ఓటేసి తెలుగుదేశం సంకీర్ణ ప్రభుత్వాన్ని అధికారంలో తెమ్మని మీ ద్వారా కోరుతున్నా. ముఖ్యంగా నా నియోజకవర్గం గన్నవరం నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారం. మీరు ఓటింగ్ రోజున తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, బీజేపీ నాయకులు, కార్యకర్తలతో పాటు వైఎస్ఆర్సీపీ శ్రేణులు, తమ్ముళ్ళని, సోదరులని నేను మీతో కలిసి పనిచేశాను. మిమ్మల్ని ఎప్పుడు వేధించలా. మీరు 30 మంది టాటూస్, పచ్చబొట్లు గుండెల మీద, చేతి మీద వేసుకున్న వైసీపీ శ్రేణులు సోదరం మీ మీద ఎప్పుడు తప్పుడు కేసులు పొరపాటును కూడా కల్లో కూడా పెట్టను. నేను మంచిటకు రాజకీయాల్లోకి వచ్చా, నాకు అవకాశం ఉందని కోరుతున్నా. నేను రాజకీయాల్లో కొనసాగుతున్నానంటే నాకు బీసీ, ఎస్సీ సోదరీమణులతోనే అనుబంధం ఎక్కువ. అలాగే ఇండిపెండెంట్ గెలిపిస్తానికి కూడా విజయవాడలో, వైజాగ్లో ఇండిపెండెంట్ గెలిచే పరిస్థితి ఉండదు. ఎక్కడైనా నగుబాటుకు గురైనా, అన్యాయానికి గురైనా స్పందించేది ఎస్సీ సోదరులు, బీసీ సోదరులే. మీరు నాకు అవకాశం ఇచ్చి ఆశీర్వదిస్తారని బలంగా నమ్ముతున్నా. 1వ గుర్తు 1వ ఈవీఎం ఎంపీది ఉంటుంది, 2వ ఈవీఎం ఎమ్మెల్యేది ఉంటుంది. ఎంపీ ఈవీఎంలో గ్లాస్ మీద వేసి బాలశౌరి గారిని, 2వ ఈవీఎంలో సైకిల్ గుర్తు మీద ఓటేసి నన్ను శాసనసభకు ఎన్నుకోమని మనస్ఫూర్తిగా మీకు నమస్కారాలు చెప్తూ కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. రైట్ అండి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.